నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో అందించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 100వ ఎపిసోడ్ రూపంలో ఈరోజు మీ ముందుకు వచ్చింది లైవ్ టెలికాస్ట్ ద్వారా. సో ఈరోజు ఈ 100వ ఎపిసోడ్ అనగానే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఉద్వేగము, ఒక ఎమోషన్ నాలో నిండింది. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మే 29వ తేదీన 2022 సంవత్సరంలో మే 29వ తేదీన మొట్టమొదటి ఎపిసోడ్ రికార్డ్ చేశాము. జూలై అది టెలికాస్ట్ అయింది. సో 2 సంవత్సరాల క్రితము మేము స్టార్ట్ చేసిన రోజు నేషనల్ రౌండప్ అనేది ఒక జాతీయవాద దృక్పథంతో జాతీయ వార్తాంశాల్ని అందించాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్న రోజు. ఆ రోజుకి నిజానికి చెప్పాలంటే దేశంలో ఏం జరుగుతోందో అక్కడ మన రాష్ట్రంలోని ప్రసార మాధ్యమాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కేవలం తెలుగు నాట ఉన్న ప్రాంతీయ పార్టీలు లేదా ప్రాంతీయ అంశాలు కేవలం ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వాటికి ఎక్కువ నిడివిని కేటాయిస్తూ వస్తున్నాయి. 24 గంటల ప్రసారాలుంటే అందులో 23.5 గంటలు దాదాపుగా కేవలం రీజనల్ అంశాలకే పరిమితం అవుతూ నడుస్తున్న సందర్భంలో జాతీయ వార్తాంశాలకు జాతీయ స్థాయిలో జరుగుతున్న అనేక విషయాలని లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలని అక్కడున్న అసలు అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి సంక్షేమానికి దగ్గర నుంచి పాలసీ మ్యాటర్స్ దగ్గర నుంచి అనేక విషయాలపైన ఒక ఫోకస్డ్గా ప్రతి వారం నేషనల్ రౌండప్ చేయాలనే ఒక ఆలోచన పుట్టినప్పుడు మొట్టమొదట నేను ఈవెన్ అంతకుముందే మనం గ్లోబల్ రౌండప్ స్టార్ట్ చేశాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో అందించాలనే ఒక సంకల్పంతో మొదలుపెట్టినప్పుడు దానికి మామిడి గిరిధర్ గారు ఇది ఖచ్చితంగా చేయాలని సంకల్పించుకొని ఆయన ఒక 50 ఎపిసోడ్లు అప్పటికే కంటిన్యూస్గా నడిచింది. 40 నుంచి 50 ఎపిసోడ్ల మధ్యలో ఉన్నాం. ఆ సందర్భంలో నేషనల్ రౌండప్ చేయాలి అనే సంకల్పం తీసుకున్నప్పుడు సురేష్ కొచ్చాటిల్ గారిని, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారిని నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు అంగీకరించారు. అంగీకరించడమే కాదు, వారి సమయాన్ని నిజానికి చెప్పాలంటే ఈ యొక్క 1 అవర్ ప్రోగ్రాం, ప్రతి వారం వచ్చే ఆ గంట సేపు ప్రోగ్రాం కోసం వారు వారంలో అనేక అంశాలని వారు చదువుతారు, అధ్యయనం చేస్తారు, అందులో వాటిని నోట్స్ రాసుకుంటారు, అనేక విషయాల గురించి మళ్ళీ తరచి చూసుకొని మిగతా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకున్న సందర్భాలు అనేకం. నిజానికి ఆ వారంలో ఆ ఒక్క గంట సేపు కోసం వారు వెచ్చించే సమయం కావచ్చు, ఎక్కడ కూడా ఒక వారం కూడా మిస్ కాకుండా ఈ 100 ఎపిసోడ్ వరకు మనం వచ్చామంటే గనక, 100 ఎపిసోడ్ల నెంబర్ క్రాస్ చేయబోతున్నాం అంటే గనక నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలి. ఫస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారికి నిజంగా నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లేకుంటే ఈ ప్రోగ్రాం జరిగేది కాదు. సురేష్ గారుతో నేను ఈ షో స్టార్ట్ చేయడం నుంచి ఇప్పటి వరకు చూస్తే గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ ఖచ్చితంగా చూస్తామండి అని చెప్పే లక్షలాది మంది ప్రేక్షకులు నేను ఈ మధ్యకాలంలో కలుస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సాయి కృష్ణ, మీ సాయి గారు, నేను మీ ప్రోగ్రామ్ చూస్తానండి. సురేష్ కొచ్చాటిల్ గారు అండ్ గిరిధర్ మామిడి గారు ప్రోగ్రామ్ చూస్తారండి. పదే చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫస్ట్. అండ్ 100వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ 100వ ఎపిసోడ్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇదేంటంటే ప్రతి వారం సురేష్ గారితో నేను చేసే సంభాషణని, చర్చని మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఇందులో చాలామంది ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి అనేక కామెంట్స్ని కొంతమేర చదివే ప్రయత్నం అప్పుడప్పుడు నేను లైవ్ టెలికాస్ట్ పెట్టినప్పుడు చేస్తూ వస్తూ ఉన్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు కొన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం మేము చేస్తూ వస్తున్నాము. అయితే ఈ 100వ ఎపిసోడ్ని లైవ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ప్రేక్షకుల మధ్య చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. దానికి తగ్గట్టుగానే నేను గత వారం నేను ఒక ప్రకటన కూడా ఇచ్చాం మేము. సో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కూడా రావచ్చని. సో నేషనలిస్ట్ హబ్ స్టూడియోకి కొంతమంది అద్భుతమైన ప్రేక్షకులు కూడా మనకు ఇక్కడికి వచ్చారు. ప్రేక్షకులనే కాదు, వాళ్ళు ఆత్మీయులు. అండ్ ఈ నేషనలిస్ట్ హబ్ ఎదుగుదలలో, ఈ ప్రయాణంలో మాతో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అండ్ నిజంగా వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు టైం పెట్టుకొని దీనికోసం రావాలని నాకు కూడా మా టీం సభ్యులు చెప్తూ ఉన్నారు. మీరు కాల్ చేసిన వెంటనే మీరు రెస్పాండ్ అయిన విధానం కావచ్చు, వస్తాం ఖచ్చితంగా అనుకొని మీరు టైం పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని మాతో మాట్లాడడానికి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు.
అందరూ రాలేకపోవచ్చు, అందరూ ఇంకా చాలా మంది కూడా కమెంట్స్ మెయిల్స్ చేస్తున్న వాళ్ళు, ఫామ్ ఫిల్ చేసి కాల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరిని ఇన్వైట్ చేయలేకపోయాం. వాళ్ళెవరూ ప్లీజ్ నొచ్చుకోవద్దు, ఎందుకంటే ఇంకొక సందర్భంలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందుగా ఎవరెవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాళ్ళకే మొదటి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే స్టూడియో కూడా సరిపోదు ఎక్కువ మందిని మనం పెట్టాలంటే కనుక. సో ఇంకో సందర్భంలో ఓన్లీ ఆత్మీయ ప్రేక్షకులందరి సమక్షంలోనే ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అండ్ మళ్ళీ నేషనలిస్ట్ హబ్ వార్షికోత్సవం యానివర్సరీ కూడా రాబోతోంది. August 15th వస్తే కనుక అప్పుడు మళ్ళీ మనం ఒక కాంక్లేవ్ కూడా నిర్వహించుకుంటాం. కాబట్టి ఆ రోజు అందరినీ ఇన్వైట్ చేస్తాను. అందరూ వచ్చి ఒక పెద్ద హాల్లోనే మనము సెలబ్రేట్ చేసుకుందాము. అండ్ ఇంకా అనేక మందితో మనం చర్చిద్దాము. ఈరోజు ఈ ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు ఫస్ట్ నేను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారిని నేను వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ఎందుకంటే నిజానికి కిషోర్ పోరెడ్డి గారు బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ కాక ముందు నుంచి నేషనలిస్ట్ హబ్ ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి. ప్లీజ్ సార్, ప్లీజ్ గా. అండ్ ఆర్థికంగా అండ్ అనేక రకాలుగా మా వెంట నిలిచి ఈ ఛానల్ పురోగతిలో భాగస్వామిగా ఉన్నటువంటి శ్రీ కిషోర్ పోరెడ్డి గారు, వీరికి నిజంగా ధన్యవాదాలు. వారు ఈ ప్రోగ్రామ్ 100th ఎపిసోడ్ అనగానే వారు వచ్చి నేను కంగ్రాచులేట్ చేయాలండి అని వారు అన్నారు. యాక్చువల్లీ వారు అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. సో వారి ద్వారానే నేను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారిని వారు ఫెలిసిటేట్ చేయవలసిందిగా, వారికి చిరు సత్కారం చేయవలసిందిగా నేను కిషోర్ గారిని కోరుతున్నాను. ఫస్ట్ Thank you, Sai garu. Thank you, sir. Thank you, Sai. Are Sai. Please. Thank you, sir. Chinna 100th episode. Thank you. Thank you very much. Maybe 200, 300 కూడా సార్, మీ అభిప్రాయాన్ని ఒకసారి ఈ నేషనల్ రౌండప్ గురించి చెప్పరా? సాయి గారు, మీరు ఆల్రెడీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సురేష్ కొచ్చాట్ల గారి గురించి. దాని తర్వాత మీరు నేషనలిస్ట్ హబ్ నుంచి మనము నేషనల్ రౌండపే కానివ్వండి, గ్లోబల్ రౌండపే కానీ ఏం చేస్తున్నారు అనేది నేను ఒకే 2 లైన్లలో చెప్తాను. జస్ట్ సింపుల్గా, ఇది కేవలం జాతీయవాద దృక్పథం అని అనుకుంటే అది చాలా మీరు లిమిట్ చేస్తున్నారు అని నేను అంటాను. ఎందుకనంటే ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా వీటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, అసలు నేషనలిస్ట్ హబ్లో ఇతర ప్రోగ్రాంలది కూడా సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇది జాతీయవాద దృక్పథం అని అంటే ఏ దేశానికి చెందిన వారైనా కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచో లేకపోతే థాయ్ గురించో వాళ్ళ దేశ పర్స్పెక్టివ్లో మాట్లాడితే, వాళ్ళ దేశ హితం గురించి మాట్లాడితే అది జాతీయవాదం అవుతుంది. కానీ ఒక భారతీయ పర్స్పెక్టివ్, ఎందుకనంటే మనది ఒక సివిలైజేషనల్ కంట్రీ అండి. అంటే మన దృక్పథమే చాలా డిఫరెంట్. వెస్టర్న్ థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటే ఇండియన్ థాట్ ప్రాసెస్ ఇట్లా అంటుంటాం కదా. అసలు మన దృక్పథమే చాలా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టిగా ఎన్విరాన్మెంట్ అంటూ ఉంటాము. ఈరోజు చాలా విధాలుగా చాలా పీటర్ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉంటారు ఎన్వైరన్మెంట్ గురించి. కానీ ప్రకృతిలో మనము భాగము అని చెప్పి మాట్లాడేవారు ఎవరు లేరు. మిగిలిన దృక్పథాలన్నీ కూడా ప్రకృతి మనము అన్న విధంగా ఉంటుంది. కానీ భారతీయ దృక్పథంలో అసలు ప్రకృతి మనము అంతా ఒకటే అన్న దృక్పథం ఉంటుంది. ఈ ఫండమెంటల్ షిఫ్ట్ ఏదైతే ఉందో అట్లాంటి దృక్పథం నుంచి అసలు ప్రపంచాన్ని చూడడము అనేది, అసలు బ్రిటిష్ వారు అంతకుముందు ఇతరత్ర వేరే వారు మనల్ని పరిపాలించడం వల్ల మనము చాలా వరకు ఇక్కడ మెకాలే పుత్రులం అయిపోవడం వల్ల, మన ఎడ్యుకేషన్ వల్ల కానీ మనకు అసలు ఒక భారతీయ దృక్పథం నుంచి ఆలోచించే విధానమే మనకు అసలు ఎవరు నేర్పించకపోవడం వల్ల, మనము నేర్చుకోకపోవడం వల్ల, కరెక్ట్, ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్ని నేషనలిస్ట్ హబ్ అండ్ ఎస్పెషల్లీ సురేష్ కొచ్చాట్ల గారు అండ్ మీరు అన్నట్లుగా ఇంతకుముందు మామిడి గిరిధర్ గారు ప్రపంచాన్ని భారతీయ దృక్పథంలో నుంచి ప్రపంచాన్ని, దేశాన్ని, రాజకీయాలే కావచ్చు, అవి ఆర్థిక వ్యవస్థలే కావచ్చు, మన కల్చరల్ ఇష్యూసే కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, మన దృక్పథం నుంచి, ఈ నాగరికత యొక్క దృక్పథంలో నుంచి ఎట్లా చూడగలము అన్నది అసలు యాక్చువల్లీ దాట్ ఈస్ ది మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ నేషనలిస్ట్ హబ్ అండి. మీకు వేరే దగ్గర దొరకనిది మన దగ్గర దొరికేది అంటే నేషనలిస్ట్ హబ్లో సాయి గారు చేస్తున్న ఇది, దీంట్లో డిఫరెన్స్ ఇది డిఫరెన్స్. ఎన్నో ఇతరత్ర నేషనలిస్ట్ ఛానల్స్ ఉండుండొచ్చు కాక, కానీ ఆ ఇండిక్ పర్స్పెక్టివ్ అని అంటాం.
ఆ ఇండిక్ పర్స్పెక్టివ్ లో నుంచి ప్రపంచాన్ని, దేశాన్ని, మనల్ని కూడా మనం చూసుకోగలగడం అనేది అది దానికి నేషనలిస్ట్ హబ్ అండ్ ఎస్పెషల్లీ సురేష్ కొచ్చాటిల్ గారు. యాక్చువల్లీ ఒక విషయం పంచుకోవాలి ఇప్పుడు. బేసికల్లీ నేషనలిస్ట్ హబ్ పెట్టిన రోజుకి నిజానికి ఏం చేయాలో నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట, మళ్ళీ చెప్తున్నాను. నేషనలిస్ట్ హబ్ ఛానల్ స్టార్ట్ చేసే రోజుకి తెలుసు, అంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకి భిన్నంగా మనం ఏదో కొత్తగా చేయాలి అండ్ నిజానికి దేశము, ధర్మము ఈ అంశాల గురించి మనం ఎక్కువగా ఫోకస్డ్గా పనిచేయాలని అనుకున్నాం. కానీ ఆ టైంలో ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు నాది చాలా లిమిటెడ్ ఎనర్జీ అవుతుంది. నిజానికి నేను చేసిన పని కానీ నాకు తెలిసిన విషయాలు కానీ చాలా తక్కువ. కానీ ఆ టైంలో అన్ని విభాగాల నుంచి, అసలు అన్ని విభాగాల నుంచి ఒక 20-30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అనేక అంశాల పట్ల అవగాహన కలిగి ఎంతో శ్రమించిన వాళ్ళు, పండితులు, ఆయా విభాగాల్లో ఎక్స్పర్ట్స్, నిపుణులు, ఇట్లా అనేక మంది ఈ జర్నీలో భాగస్వామ్యం తీసుకున్నారు. అంటే వాళ్ళు లేకపోతే నిజానికి ఇది అసలు ముందుకు వెళ్ళేదే కాదు. సో అందులో మీతో అనేది కూడా అదే. సో యాజ్ అ కిషోర్ పోరెడ్డి గారు మోర్ దాన్ ఎ పొలిటీషియన్ అని నేను ఎప్పుడు అసలు పొలిటీషియన్ గా అవ్వడం వల్ల ఆయన లిమిట్ అయ్యారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ స్టిల్ ఇలాంటి వాళ్ళు ఉండాలి పాలిటిక్స్ లో కాబట్టి. సో ఎందుకంటే ఏదైనా ఇందాక మీరు చెప్పారు చూసారా, ఇండియన్ పాలిటీలో ఉన్న అంశాలు కావచ్చు, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న విషయాలు కావచ్చు, పాలసీస్ కావచ్చు, పాలసీస్లో రావాల్సిన అసలు పూర్తిగా టెక్టానిక్ షిఫ్ట్ గురించి మాట్లాడుతుంటారు రెగ్యులర్గా. మీరు సురేష్ కొచ్చాట్లి గారు అయితే అసలు జర్నలిజము మీరు ఏదైనా తీసుకోండి, అంటే ఒక విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు అంత గట్టిగా సమర్థవంతంగా చెప్పగలిగే వ్యక్తి సురేష్ కొచ్చాట్లి గారు. గిరిధర్ గారు ఎక్కడికి వెళ్ళినాను, మీరు దేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ ప్రాంతం గురించి అయినా సరే పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి మామిడి గిరిధర్ గారు. ఎంవీఆర్ శాస్త్రి గారు, వారు చరిత్రకు సంబంధించి, జర్నలిజం సంబంధించి అసలు నాకైతే అట్లాంటి వ్యక్తులు లేకపోతే, ఈవెన్ రాకా సుధాకర్ సార్ లాంటి వాళ్ళు, ఇలా ఎంతమంది ఈ నేషనలిస్ట్ హబ్ని నిలబెట్టారు. అసలు దీన్ని ఇట్లా ఒక దీపం పెడితే అందరూ వచ్చి చమురు పోసి దీన్ని ఎప్పుడు ఉండాలి అని అఖండ జ్యోతిగా మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరి వల్ల ఇది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ కిషోర్ జీ, మీరు ఇంకొకటి, అండ్ ఈ జర్నీలో 100th ఎపిసోడ్ వరకు ఇది వచ్చింది అని అంటే కనుక దీంట్లో కొన్ని ఎపిసోడ్స్లో ప్రెజెంటర్గా ఈ నేషనలిస్ట్ హబ్ జర్నీలో ముఖ్యంగా నేషనల్ రౌండ్ అప్ని ప్రేక్షకులకు అందించడంలో కీలక పాత్ర వహించిన రాజు గారిని నేను నేషనలిస్ట్ హబ్ న్యూస్ ఎడిటర్ రాజు గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ రాజు గారు. సార్ మీరు ఇస్తే బాగుంటుంది. ఎప్పుడైనా సాయి గారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కానీ ఏదైనా ఆయన వంట బాగాలేకున్నప్పుడు ఫోన్ చేసి చెప్తారు, స్టాండ్ బై ఎవరంటే ఇమీడియట్గా ఫస్ట్ ప్రొడక్షన్ టీం చెప్తారు రాజు గారు అని. ఆయనకి ఆ రోజున బులెటిన్ అన్ని డ్రాప్ చేసి, ఆయన డిబేట్లు డ్రాప్ చేసి దీని మీకు వచ్చేస్తారనమాట. సో రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 200th ఎపిసోడ్ ఇట్లాగే సెలబ్రేట్ చేద్దాం సార్. షూర్. థ్యాంక్ యూ సార్. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఎపిసోడ్. ఈ వారం లైవ్ షోలోకి మనం ఎంటర్ అవుదాం. అండ్ ప్రేక్షకులు కూడా చాలా మంది లైవ్లో చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బట్ ఎస్, నేను కొన్ని కీలకమైన కమెంట్స్ ఏమైనా ఉంటే కనుక, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా నేను తీసుకుంటాను. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ నేను ఈ వారం మనము ఒక థీమ్తో మీ ముందుకు వస్తున్నాము. థీమ్ ఏంటి అంటే, మొన్ననే మనకు తెలుసు మోదీ 3.0 కొలువుదీరింది. మోదీ గారు, నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ భారతదేశం, స్వతంత్ర భారతదేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత కన్సెక్యూటివ్గా 3 పర్యాయాలు విజయం సాధించి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత నరేంద్ర మోదీ గారే. సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అయితే అనుకున్నట్టు అబ్కీ బార్ 400 పార్ అన్నది సాధ్యపడలేదు. కానీ కోalition ప్రభుత్వమే ఏర్పాటవుతోంది, కూటమి ప్రభుత్వమే ఏర్పాటవుతోంది. ఈ కూటమి ప్రభుత్వము వల్ల నిజానికి ఇంతకు ముందున్న లక్ష్యాలు అదే విధంగా నెరవేర్చుకోవడంలో ముందుకు సాగుతారా? ఏదైనా డిఫరెన్స్ కనబడుతుందా? అసలు ఈ మోదీ 3.0 ముందున్న లక్ష్యాలేంటి
అండ్ ఆ లక్ష్య సాధనలో సవాళ్ళు ఏంటి, ఇది ఈరోజు థీమ్. సో ఇందులో సైకలాజికల్ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే చాలామంది అంటూ ఉన్నారు మోదీ ప్రభుత్వం అంటే మోదీ గారికి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వాన్ని నడపలేదు ఎప్పుడు కూడా. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంతగానే పూర్తి మెజారిటీ వచ్చింది, బీజేపీ ప్రభుత్వమే నడిచింది. ఎక్కడ కూడా ఆయనకు ఈ కూటమిలో పనిచేసిన అనుభవం ఇంతకుముందు లేదు, కూటమి నీ సారథ్యం వహించిన అనుభవం లేదు అని అంటూ ఉంటారు. సరే, గత 10 ఏళ్లలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉంది, మిగతా పార్టీలకు కూడా సేమ్ షేర్ ఇచ్చారు కదా అని అనవచ్చు. కానీ బట్ మెజారిటీ గవర్నమెంటే, మెజారిటీ మార్క్ దాటిన తర్వాత ఉండేదానికి అండ్ మెజారిటీ మార్క్కి చేరుకొని పార్టీ ప్రభుత్వానికి కొంత సైకలాజికల్ డిసడ్వాంటేజ్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. రెండవది, ఇంతకుముందు గవర్నమెంట్స్తో పోల్చితే ఇప్పుడు ఈ గవర్నమెంట్కి సంబంధించి అంటే ఇప్పుడు మనం గత 10 ఏళ్లలో కూడా గత ప్రభుత్వాలని అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇలా జరిగింది, లేకపోతే అంతకుముందు ఫెయిల్యూర్స్ ఇవి ఇట్లా మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు 10 ఏళ్ల పాలన పూర్తయింది కాబట్టి ఇంతకు ముందు ప్రభుత్వాల ట్రాక్ రికార్డ్ని, రిపోర్ట్ కార్డ్ని ఇవ్వడానికి చాలా ఆస్కారం తగ్గుతుంది. సో ఈ 10 ఏళ్లలో మీరు చేయొచ్చు కదా అనే క్వశ్చన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? రెండవది. మూడవ పాయింట్ ఏంటంటే ఇప్పటికే కొన్ని కీలకమైన బిల్లులని ఆమోదం పొందే విధంగా ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, కొన్ని కీలకమైన సంస్కరణల విషయంలో కావచ్చు, ఏమైనా కొంచెం స్లో డౌన్ చేస్తారా అనేది. ఇక కోలేషన్ ధర్మ అనేది ఉండనే ఉంది. అండ్ మోదీ గారు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? అండ్ ఇప్పుడు దేశంలోని అన్ని పార్టీలకు సంబంధించి ఒక సైకలాజికల్గా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కొన్ని రీజనల్ పార్టీస్కి కూడా సైకలాజికల్గా వాళ్ళు మేము బలంగా ఉన్నాము అన్న ఒక భావనలో ఉన్నారు. ఇది ఎంతకాలం ఉంటుంది అండ్ మోదీ గారు దీన్ని ఎలా అధిగమిస్తారు? అండ్ ఇప్పుడున్న సవాళ్ల గురించి అండ్ చాలా లక్ష్యాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ లైవ్ టెలికాస్ట్లో మీకు అనుకుంటున్న ప్రశ్నలు ఏవైనా ఉంటే కనుక అవి అడగండి, నేను సురేష్ గారితో సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఈవెన్ ప్రేక్షకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రశ్నలకు కూడా సురేష్ కుచాట్ల గారు సమాధానం చెప్తారు. ముందుగా నేను సురేష్ గారు, ఫస్ట్ మీరు ఈ టాపిక్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ సాయి గారు, యాక్చువల్లీ ఈ గవర్నమెంట్ అనేది మనం అంటున్నాం కోalition గవర్నమెంట్ అని చెప్తున్నాం. కానీ రాజీవ్ గాంధీ గారు పరిపాలించిన తర్వాత ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో ఎవరికి మెజారిటీ రాలేదు. మీ ఇందర్ కుమార్ గుజరాల్, దానికి చంద్రశేఖర్, దాని నడిమిట్లో చాలామంది వచ్చారు, దేవగౌడ, ఇట్లాంటి ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు 2 టర్మ్లు, వీళ్ళందరూ కోalition గవర్నమెంట్ నడిపించారు. ఇన్ఫ్యాక్ట్ మన్మోహన్ సింగ్ గారికి మోదీ గారికి వచ్చిన సీట్లు కూడా రాలేదు, అంటే బీజేపీకి వచ్చిన సీట్లు కూడా వాళ్ళ కాంగ్రెస్కి అప్పుడు కూడా రాలేదు, 240 కన్నా తక్కువనే ఉండేవాళ్ళు, కానీ గవర్నమెంట్ నడిపించారు. సో మనం ఏం చూడాలంటే మెయిన్లీ ఇది ఇక్కడి నుంచి మోదీ గారు ఎట్లా పోతారనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ దానికి ఒక కోalition ధర్మ అని మీరు చెప్పారు, ఒక టర్మ్ చెప్పారు. మీరు చూస్తుంటారు లాస్ట్ 3 రోజుల్లో మోదీ గారు చిరాగ్ పాస్వాన్ పార్టీ కానివ్వండి, వాళ్ళ నాయుడు గారి పార్టీ, వీళ్ళందరితో కలుస్తున్నారు, వాళ్ళ ఎంపీస్తో కలుస్తున్నారు. అదొక మంచి, ఎందుకంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇవాళ వస్తూ కార్లో ఐ వాజ్ హియరింగ్ అ డిబేట్, కార్లో చూడలేం కదా, సో మిలింద్ దేవరా మాట్లాడుతూ విన్నాను రాజ్యసభలో. ఎంత మెచ్యూర్గా మాట్లాడారంటే నేను ఎప్పుడైనా ఎక్స్ట్రంపోర్గా వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. ఆయన యాక్సెప్టెన్స్ స్పీచ్ అంటే ఆయన పార్లమెంట్లో వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చింది మిలింద్ దేవరా. ఆ వచ్చిన దానికి మాట్లాడుతూ నేను ఏం చేశాను, మోదీ గారు ఎక్కడి నుంచి వచ్చారు, రాష్ట్రపతి గారు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి మాట్లాడారు. ఆ టర్మినాలజీ చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతున్నది. ఇప్పుడు మోదీ గారికి ఏమైందంటే ముందు మోదీ గారు ఒక్కరే ఆపోజిషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది, అది పార్లమెంట్లో ఉండొచ్చు, పార్లమెంట్ బయట ఉండొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చిన విజిబిలిటీ పార్లమెంట్ నడుస్తుందని, ఒకసారి పార్లమెంట్ అయిపోతే మళ్ళీ ఆయన సోషల్ మీడియాలో రావాల్సిందే. ఇప్పుడు పార్లమెంట్లో టీవీలో చూపిస్తారు, నా మైక్ కూడా ఆఫ్ చేశాడని చెప్పేసి అది గొడవ చేస్తాడులే. సో అక్కడ ఉన్న మోదీ గారికి ఏమైందంటే ఇప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్మీ వచ్చేసారు, చిరాగ్ పాస్వాన్, మిగతా నాయుడు పార్టీ నుంచి ఉన్న వాళ్ళు, జేడీయూ నుంచి ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఫస్ట్ అటాక్ వీల్ చేస్తున్నారు. కరెక్ట్, అది చాలా డిఫరెంట్ అది. సో ఈసారి స్పీకర్ కూడా చూడండి, స్పీకర్ కూడా కాంబాటివ్ మోడ్లో వచ్చేసారు ఫస్ట్ డే నుంచి. ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు, వీళ్ళన్నారు ఎమర్జెన్సీ గురించి ఎట్లా మాట్లాడతారు స్పీకర్, ఈ సపోజ్ బి నాన్ పార్టిసన్. స్పీకర్ ఏ సబ్జెక్ట్ మీదనే మాట్లాడచ్చు, మీరు యూ కెనాట్ డిక్టేట్ టు ద స్పీకర్, మీరు ఇదే మాట్లాడాలని చెప్పేసి. సో ఈ మోదీ గవర్నమెంట్ 3.0 అని చెప్తున్నప్పుడు నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం లాస్ట్ 2 వారాలు చూసిన దాని ప్రకారం ఫస్ట్ 2 టర్మ్స్ కన్నా మోదీ చాలా కాంబాటివ్ మోడ్లో వెళ్ళిపోయారు. అంటే హెడ్ ఆన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు ఆపోజిషన్ ఏం చేయబోతున్నారు, వాళ్ళకి 99 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్కి,
లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫస్ట్ టైం వచ్చారు 3 టర్మ్స్ తర్వాత. ఫస్ట్ 2 సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండే వాళ్ళకి. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ నుంచి వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అది నీట్ ఎగ్జామ్ ఉండొచ్చు, మిగతా ఏ కాంట్రవర్సీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొలాప్స్ అయిన స్ట్రక్చర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడి నుంచి ముందుకు వస్తున్నప్పుడు ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ మోదీ గవర్నమెంట్ది. దానికి ట్యాకిల్ చేయడానికి మోదీ గవర్నమెంట్ ఐ థింక్ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు, చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఐ థింక్ దట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే ఎప్పుడు మీరు వీక్గా ఉండకూడదు, మీరు అగ్రెసివ్గా ఉండాల్సిందే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకుంటాను బహుశా మోదీ 3.0లో, ఎందుకంటే బిల్స్ ఎక్కువ లేవు సాయి గారు, ఎక్కువ బిల్స్, ఒక యూసీసీ బిల్ ఒకటి రావచ్చు బహుశా. దానికి ఇప్పుడు చూడండి మణిపూర్లో ఇంత గొడవ జరిగిన మణిపూర్లో ఇప్పుడు ఎన్ఆర్సీ అడుగుతున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న మీటీస్ మాకు ఎన్ఆర్సీ కావాలంటున్నారు. సో గవర్నమెంట్ చెప్పొచ్చు రేపు మేము అస్సాంలో కండక్ట్ చేసాం కదా, మేము మణిపూర్లో కూడా కండక్ట్ చేస్తాం ఎన్ఆర్సీ. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇప్పుడు 1 జూలై నుంచి ఇది రాబోతుంది, కొత్త చట్టం రాబోతుంది. సిఆర్పి మన పాత ఐపీసీ అంతా పక్కన పెట్టేసి న్యాయ సంహిత రాబోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ మేజర్ చేంజ్. అది ఆపడానికి ట్రై చేశారు. చాలా మటుకు చూసాం, మన నీట్ ఎగ్జామ్ కాంట్రవర్సీ చూసాం. నేను అదే అడిగాను, లాలూ ప్రసాద్ యాదవ్ డబ్బులు తీసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ల్యాండ్ తీసుకొని భూములు తీసుకొని ఉద్యోగం ఇచ్చాడు. ఆ కేసు ఆయన కన్విక్ట్ కూడా అయ్యారు. దాని గురించి పార్లమెంట్లో మాట్లాడలేదు ఎవరు మాట్లాడుతున్నారు? తేజస్వి యాదవ్ మాట్లాడుతున్నారు, ఎవరు డబ్బులు తీసుకున్నాడు. సో దెర్ ఆర్ వేరియస్ ఛాలెంజెస్. ఐ థింక్ ఇట్స్ చాలా మంచిది, ఎందుకంటే మోదీ గారు కూడా కొన్ని ఐ ఫీల్ ఫస్ట్ 2 టర్మ్స్లో ఆయన కొంచెం రిలాక్స్గా ఉన్నారు. అసలు సెకండ్ టర్మ్లో, థర్డ్ టర్మ్లో ఆయన కొంచెం అగ్రెసివ్గా పోవాల్సిందే, దానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు చేయకపోతే వాళ్ళు తినేస్తారు. లా ఆఫ్ ద జంగిల్ అంటారు, ఇది సర్వైవల్ కావాలంటే మీరు అగ్రెసివ్గా ఉండాలి. ఒక లయన్, ఒక పులి కానీ ఒక సింహం కానీ, వైట్స్ కాల్డ్ కింగ్ ఆఫ్ ద జంగల్, కింగ్ ఆఫ్ ద జంగల్ అని పిలట్లేదు మనం. లా సర్వైవల్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోదీ గారు ఐ థింక్ ఆ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ నుంచే ప్రెసిడెంట్ కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. అఫ్కోర్స్ ప్రెసిడెంట్ స్పీచ్ రాసేది క్యాబినెట్ యాక్చువల్, సో వాళ్ళు రాసింది ప్రెసిడెంట్ చదువుతారు, కానీ అక్కడ కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. కరెక్ట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. సరే, ఇప్పుడు మనం ప్రేక్షకుల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు తీసుకుందాం. సార్, మీరు మీ పేరు చెప్పి మీరు ఏమైనా ప్రశ్న అడగండి. రమేష్ సార్. మీరు ఏం చేస్తారు? లెక్చరర్. ఓకే, వెరీ నైస్ సార్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ వీటి అమలు బిల్లు ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం? యూనిఫామ్ సివిల్ కోడ్కి ఏం అభ్యంతరం ఎవరి దగ్గర ఉండదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అడిగారు, చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా కేసెస్, ఐ థింక్ మోర్ దెన్ 40,000 కేసులు ఎక్కడ పడింది కోర్ట్స్లో. ఏంటి, డివోర్స్, ఇన్హెరిటెన్స్, అది కాకుండా అడాప్షన్. మీకు గుర్తుందో లేదో, మీకు తెలుసుందో లేదో, ముస్లిమ్స్ టెక్నికల్ అడాప్ట్ చేయలేరు పిల్లల్ని. దే ఆర్ నాట్ అలౌడ్ టు అడాప్ట్. వాళ్ళ పర్సనల్ లా చెప్తుంది, కానీ అడాప్ట్ చేస్తారు వాళ్ళు. దట్ అగైన్ టర్న్స్ అవుట్ బి ఇల్లీగల్. అది అదే టైంలో క్రిస్టియన్ మ్యారేజెస్లో డివోర్స్ అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళు చర్చ్లో వెళ్ళి టిల్ డెత్ డూ అస్ అపార్ట్ అంటారు, అంటే చనిపోయిన దాకా మేము ఇద్దరు కలిసి ఉంటామని చెప్తారు. కానీ అక్కడ కూడా డివోర్స్ జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఏమవుతుందంటే కోర్టు దగ్గర వస్తుంది ఇదంతా. ఇట్లాంటి మ్యారేజెస్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తున్నప్పుడు అట్లాంటి ప్రశ్నల కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్పారు, గవర్నమెంట్ దగ్గర చెప్పారు. ఇప్పుడు కాదు, రైట్, ఒక 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు కూడా చెప్పారు, ప్లీజ్ మీరు మీ వైపు నుంచి ఒక లా తీసుకురండి, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో. పోర్చుగీస్ వాళ్ళు గోవాలో బిఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళు ప్రొమల్గేట్ చేశారు. అక్కడ గోవాలో ముస్లిమ్స్ ప్రాబ్లం లేదు కదా, గోవాలో క్రిస్టియన్స్ ప్రాబ్లం లేదు కదా, గోవాలో హిందూస్ ప్రాబ్లం లేదు కదా, పార్సీస్ ప్రాబ్లం, అందరూ ఒకటే లా కింద వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్సీ లాలు చెప్తాను మీకు. పార్సీ మ్యారేజ్లో ఒక అమ్మాయి బయట ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, నాన్ పార్సీని పెళ్లి చేసుకుంటే, షీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఫైర్ టెంపుల్. వాళ్ళ మెయిన్ టెంపుల్ అలౌ చేయరు. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ప్రాపర్టీలో కూడా ఆమెకి లేదు, అసలు హక్కు లేదన్నమాట. సో అట్లా దెన్ టేక్ మై ఓన్ కమ్యూనిటీ ఫ్రమ్ కేరళ, నాయర్ మేనన్ కమ్యూనిటీ. మా దాంట్లో మ్యాట్రిలినియల్ సిస్టమ్ అంటాం మేము. మా మదర్ సైడ్ నుంచి వారసత్వం వస్తుంది. కోచాట్లు అనేది మా అమ్మగారి ఇంటి పేరు. సో నాన్నగారి వైపు నుంచి కాదు, అమ్మగారి వైపు నుంచి వస్తుంది. అమ్మాయిలకి ప్రాపర్టీ అంతా వస్తుండే టిల్ రీసెంట్లీ. అమ్మాయిలకి మొత్తం ప్రాపర్టీ అంతా అమ్మాయి వైపుకి వెళ్తుంది. కానీ ఇప్పుడు కొంచెం మోడర్న్ థాట్స్ వచ్చిన తర్వాత ఓకే వీ కెన్ డివైడ్. చాలా ఇంపార్టెంట్ కేసు ఒకటి అందరు మర్చిపోయారు, అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ మేరీ రాయ్. షీ స్టేస్ ఇన్ కోటేవ్, షీ రన్స్ అక్కడ స్కూల్ నడిపిస్తుంది ఆమె కేసులో ఏమైందంటే, ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తారు, వాళ్ళ పెళ్లిల్లో కేరళలో చాలా ఖర్చు పెడతారు అమ్మాయిల కోసం, విపరీతమైన ఖర్చు పెట్టి జ్యువెలరీ స్పెషల్లీ చాలా ఇస్తారు. దాని తర్వాత ప్రాపర్టీలో వాళ్ళకు రైట్ లేదు. సో ఈమె కోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి, అక్కడెళ్ళి లీగల్గా ఫైట్ చేసి రైట్ తీసుకొచ్చింది. దట్
క్రిస్టియన్ గర్ల్స్ ఆల్సో హ్యావ్ అ రైట్, క్రిస్టియన్ ఉమెన్ ఆల్సో హ్యావ్ అ రైట్ టు ప్రాపర్టీ అని. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే బేసిక్లీ అందరికి ఒకటే చట్టం. పార్సీ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, మీకు ఇది ముస్లిం పర్సన్లో ఏం పనికిరదు, అందరికి ఒకటే లెవెల్లో. కానీ ఇది ఓవైసీ లాంటి వాళ్ళు చెప్పాల్సింది ఇది, మీ పర్సనల్ కస్టమ్స్ని ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. వీళ్ళు ఏం పడిపిస్తున్నారంటే మీకు పెళ్లి చేయలేరు, మీరు నికా చేయలేరు, మీరు కాజీని పిలవలేరు, అట్లా ఏం లేదండి, ఎక్కడ చెప్పలేదు. చర్చిలో పెళ్లి అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇన్హెరిటెన్స్కి వచ్చినప్పుడు, అంటే మీ నాన్నగారు అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీకి వచ్చినప్పుడు అది ఎట్లా డివైడ్ చేయాలని ఒకటే చట్టం ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఇంకా కాకుండా అది ఇంకో ప్రాబ్లం ఉంది అక్కడ ట్రైబల్స్కి. ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ తీసుకోండి, మీరు నార్త్ ఈస్ట్లో చాలా మటుకు ఒక నాగాలాండ్లో 90 ట్రైబ్స్లు ఉన్నాయి. వాళ్ళకి ఇది బాధకం కాదు, ఎందుకంటే వాళ్ళ చట్టాలు ఉన్నాయి. సో దాట్ ఈవెన్ మన అరకు వైపు వెళ్తే కూడా అక్కడ కూడా ట్రైబల్ ఏరియా, అది వాళ్ళకి ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ వాంట్ ఇంపాక్ట్. ఎన్ఆర్సీకి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎన్ఆర్సీ ఈజ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది అస్సాంలోనే ఇప్పుడు దాకా నడిచింది. దీని తర్వాత బహుశా ఉత్తరాఖండ్లో నెక్స్ట్ రావచ్చు, దాని తర్వాత అదర్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా వెళ్ళచ్చు. కానీ ఎన్ఆర్సీలో ప్రాబ్లం ఏంటంటే ఒక లీగల్ ఇంపెడిమెంట్ ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎవడైనా స్టే తీసుకోవచ్చు. కానీ ఇదే సుప్రీంకోర్టు అస్సాంలో ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఎందుకంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారు, ప్రఫుల్ల కుమార్ మహంతా వీళ్ళిద్దరు కలిసి ఒక చట్టం చేశారు, అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. దాని ప్రకారమే ఎన్ఆర్సీ చేశారు. దాంట్లో 17,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని తెలిసింది. ఇప్పుడు మణిపూర్లో కూడా అక్కడ ఉన్న సిటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు, మీరు ఎన్ఆర్సీ పెట్టి ఇక్కడి నుంచి వాళ్ళు బయటికి పంపించండి అని చెప్పేసి. ఓకే సార్, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు బేసికల్లీ వీరు అడిగింది దానికి కొంచెం కొనసాగింపే. ఈవెన్ ఒక కమెంట్ కూడా ఒకరు చేశారు. వాళ్ళు చెప్తున్నారు బీజేపీకి ఓన్గా సీట్స్ తక్కువ వచ్చాయి కాబట్టి అనుకున్న మెయిన్ చట్టాలు చేయలేరా, లైక్ పాపులేషన్ కంట్రోల్ ఇట్లాంటివి చెప్తున్నారు. అందులో ఒక్క నిమిషం సార్, అంటే చట్టాలు చేయడము నంబర్స్ గురించి మనం కొంచెం సేపు తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు నేను మాట్లాడేది అనుకునేది ఏంటంటే, సో ఫస్ట్ ఇప్పుడు మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 340 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. 240 సీట్లు వచ్చింది. సారీ 240 సీట్లు వచ్చింది. 270 మ్యాజిక్ ఫిగర్ అనుకుంది, 272 అన్నప్పుడు 32 సీట్లు తగ్గినాయి, అంతే కదా? కరెక్ట్. సో ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటింది. ప్రీపోల్ అలయన్స్, అది కూడా ప్రీపోల్ అలయన్స్ లో అంటే మోదీ గారు పిక్చర్ పెట్టి గెలిచారు వాళ్ళు కూడా. నేను సేమ్ సిచ్యువేషన్ 1991 పివి నరసింహారావు గారు ప్రధాని అయినప్పుడు 244 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు కూడా మైనారిటీ ప్రభుత్వము అని మాట్లాడారు. అప్పుడు ఇంకా చెప్పాలంటే ఆ టైంలో చాలా కీలకమైన నిర్ణయాలు, ఆర్థిక సంస్కరణలు అప్పుడే వచ్చాయి. అంటే ఒక టెక్టానిక్ షిఫ్ట్, మొత్తం భారతీయ ఆర్థిక రంగానికే ఒక పూర్తిగా ఒక మలుపు. అది అప్పటిదాకా ఉన్న సోషలిస్ట్ విధానాలు అవన్నిటి పక్కన పెట్టేసి ఎఫ్డిఐలను ఓపెన్ చేయడం కావచ్చు, మార్కెట్స్ ఓపెన్ చేయడం కావచ్చు, అక్కడ మారింది. అంటే అంత పెద్ద చారిత్రక నిర్ణయాలు ఆ టైంలో జరిగాయి పివి నరసింహారావు గారి టైంలో. అండ్ అప్పుడు ఇంకా అన్రెస్ట్ కూడా ఉంది. ఈవెన్ అప్పుడప్పుడే మండల్ కమిషన్ తర్వాత వచ్చిన పరిణామాలు, ఈవెన్ అయోధ్య మూవ్మెంట్, ఇట్లాంటి అనేక అంశాల మధ్య, అనేక పరిమితుల మధ్య ఒక కీలకమైన సంస్కరణలు చేయగలిగారు. ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు ఇప్పుడు కీలకమైన సంస్కరణలు, చారిత్రక సంస్కరణలు, అది కూడా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సంస్కరణలు చేయడానికి అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ఏమైనా ఉందా? చట్టాలు రిపీల్ చేయడం రెండే ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్లు యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి, ఎన్ఆర్సీ ఒకటి. ఎన్ఆర్సీకి లా అక్కర్లేదు. ఎన్ఆర్సీ ఈజ్ అ కాన్సెప్ట్, కరెక్ట్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇప్పుడు అస్సాంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే చట్టం ఏం పెట్టలేదు కదా అక్కడ. ఉన్న చట్టానికి ఆల్రెడీ ఎన్ఆర్సీ ఉంది మన దగ్గర. దాని ప్రకారం డిటెన్షన్ క్యాంప్స్ ఉంటుంది. కేరళలో కూడా డిటెన్షన్ క్యాంప్స్ ఉంది బై ద వే. మీకు ఎన్ఆర్సీలో ఇఫ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ కేరళ డిటెన్షన్ క్యాంప్స్ ఉంది. అస్సాంలో ఆల్రెడీ చాలా మంది జైలు అని చెప్పారు, దాన్ని డిటెన్షన్ క్యాంప్ అని చెప్తారు. ఈ 17,000 మంది అని చెప్పిన దాంట్లో జాకిర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా ఉన్నాడు. సో అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలని చెప్పి ఎన్ఆర్సీ తీసుకో. ఎన్ఆర్సీకి లీగల్ శాంక్టిటీ అక్కర్లేదు. ఇట్స్ ప్రీ డాన్. యూనిఫామ్ సివిల్ కోడ్ కావాల్సి వస్తుంది. మనం ట్రిపుల్ తలాక్ ఎట్లా రిజెక్ట్ చేసామో, గవర్నమెంట్ ఎట్లా రిపీల్ చేశారో, సేమ్ వేలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తారు. కానీ దాంట్లో వీళ్ళు చేసే గొడవ మెయిన్గా ఈ ఓవైసీ లాంటి వాళ్ళు చేసే గొడవ ఏంటంటే, మీ పర్సనల్ లాస్ని టచ్ చేస్తారు. మీరు 4 పెళ్ళిళ్ళు చేయలేరు కరెక్టే. అది పర్సనల్ లాలకు అందరికి ఒకటే లా ఉంటుంది, ఒకటే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఒక హిందూకి ఒక సెకండ్ మ్యారేజ్ చేయాలంటే వాడు ఏం చేస్తాడు? వాడు లీగల్గా బీట్ చేయాలంటే వాడు ముస్లింగా కన్వర్ట్ అవుతాడు, బయట ఎవరికి చెప్పడు కూడా, రెండో పెళ్లి చేసుకుంటాడు. దట్ ఈస్ ఇల్లీగల్ యాక్చువల్. ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్ అని చెప్పి కోర్టు చాలా మటుకు రిజెక్ట్ చేశారు. సో ఈ చట్టాలు తీసుకురావడంలో మోదీ గవర్నమెంట్కి మేజర్ యూసీసీ ఒకటే ఉందండి. కానీ కాకుండా
చాలా మటుకు లాస్ మీరు ఉన్న లాస్నే మీరు మాడిఫై చేసుకోవచ్చు. దానికి 2/3 మెజారిటీ ఏం అక్కర్లేదు. మొన్న కూడా పార్లమెంట్లో చూసాం, చాలా మంది మిస్ అయ్యారు. అది స్పీకర్ వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ వాయిస్ ఓట్ వేశారు. వాయిస్ ఓట్లో ఎస్ ద ఐజ్ హ్యావ్ ఇట్ అన్నారు ప్రోటమ్ స్పీకర్. కానీ డివిజన్ ఎవరు అడగలేదు. డివిజన్ అంటే ఓటింగ్. కాంగ్రెస్ ఎందుకు అడగలేదు డివిజన్ అని ఆ రోజు రాత్రి నేను కూడా కొన్ని ఛానల్స్లో డిబేట్ చేశాను. ఆ రోజు తెలిపేది ఎందుకంటే మమతా బెనర్జీ అబ్జెక్ట్ చేసింది, మా దగ్గర అడగకుండా కొడుకున్నెల సురేష్ని మీరు ఎట్లా నామినేట్ చేశారు, కరెక్ట్, ఐ విల్ నాట్ ఓట్ అన్నారు. అంటే అక్కడే తేలిపోతుంది వీళ్ళకున్న మెజారిటీ కూడా అక్కడి నుంచి ఇంకా కిందకు వచ్చేస్తుంది. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా ఒకవేళ కనుక ఓటింగ్కి వాళ్ళు అడిగి ఉంటే కనుక క్లియర్ అయిపోయేదేమో. కరెక్ట్. ఇప్పుడు 270 పైన సీట్లు ఆల్రెడీ బీజేపీకే సపోర్టివ్గా ఉన్నది అని అంటే కనుక ఇక నువ్వు మైనారిటీ, నీ ప్రభుత్వం కూలిపోతుంది అనడానికి కూడా అవకాశం లేదు. నీకు 6 నెలల వరకు ఈ స్టేట్మెంట్లు ఇవ్వాలని కదా వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకోటి ఉంది, ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ న్యాచురలీ పార్లమెంట్లో అక్కర్లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ టేకన్. వీస్ ప్రూవ్డ్ ఇస్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిఫోర్ ప్రెసిడెంట్. కానీ తీసుకోవాల్సింది అనుకోండి రేపు, దాని తర్వాత 6 నెలల దాకా మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురాలేరు. తీసుకురాలేదు, కరెక్టే. సో అట్లా మోదీ గవర్నమెంట్ 5 సార్లు చేసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతుంది. అవును. సో అట్లనే క్రాస్ అయిపోతారు వాళ్ళు. సో గవర్నమెంట్కి డేంజర్ అని లేదు, కానీ చాలా మటుకు చట్టాలు. ఎగ్జాంపుల్ ఇస్తాం సాయి గారు, ముందు రైల్వే బడ్జెట్ అంటే చాలా పెద్ద ఇష్యూ ఉంటుండే. అందరు యూనియన్ బడ్జెట్ తర్వాత రైల్వే బడ్జెట్ చూస్తుండే, ఎన్ని ట్రైన్స్ అవబోతుంది, మన ఫేర్లు తగ్గిస్తారా, పెరుగుతుందా. ఎన్ని ట్రైన్ల కంటే కూడా ఏ రాష్ట్రానికి ఎన్ని సార్, అదే ఏ రైల్వే మినిస్టర్ ఉంటే అక్కడే పోతాయి. లాలు రాష్ట్రానికి ఎన్ని వస్తాయి. అదే లాలు ఉంటే నా కాన్స్టిట్యున్సీ లోపల నుంచి ఒక ట్రాక్ వేయమంటాడు ఆయన. మమతా బెనర్జీ కూడా అంతే. కానీ ఇప్పుడు ఉన్న రైల్వే మినిస్టర్ అట్లా చేశారు ఎక్కడ, ఆయన ఒరిస్సా నుంచి యాక్చువల్లీ, ఓకే, అశ్విని వైష్ణవ్. కానీ ఆయన ఎంపీ ఇంకో స్టేట్ నుంచి రాజ్యసభ. కానీ ఆయన అది చేయట్లేదు. అక్కడ వందే భారత్ పెట్టినప్పుడు అన్నింటికి వందే భారత్ ఇచ్చారు, అన్ని స్టేట్స్ అక్రాస్ ద కంట్రీ. సో రైల్వే బడ్జెట్ సబ్స్యూమ్ చేసింది కూడా ఏమైందంటే సాయి గారు, చాలా మటుకు డిసిషన్స్ మనకు తెలియదు, మనకు అసలు డిసిషన్ తీసుకుంటున్నారని ఏదో పేపర్లోనో టీవీలో చూసినా మనకు తెలుస్తుంది. సో చాలా మటుకు చేంజెస్ తీసుకురావాల్సింది మోదీ గవర్నమెంట్కి, పార్లమెంట్కి వెళ్ళక్కర్లేదు. దట్ ఇస్ ద బేసిక్ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. యూనియన్ బడ్జెట్ అనేది కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ బడ్జెట్లో ఏం లేదు. ఇప్పుడు బడ్జెట్లో ఇట్స్ ఓన్లీ కొన్ని ప్రపోజల్స్ పెడతారు, ఎందుకంటే మేజర్ కాంపనెంట్ జిఎస్టీలో వెళ్ళిపోయింది. మీకు సేల్స్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో అక్కడ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటే మిగిలిపోయింది, ఈ పక్కన ఇంకా కొన్ని కార్పొరేట్ ట్యాక్స్ అట్లాంటిది మిగిలిపోయింది. సో అట్లనే మోదీ గవర్నమెంట్కి ఐ డోంట్ థింక్ ఎనీ మేజర్ లాస్ ఏం తీసుకురాకలే చట్టాలు. వాళ్ళకి నెక్స్ట్ 5 years నేను చెప్తే ఎకానమీ చూసుకోవాలంతే. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకెవరైనా ప్రశ్న? కోవిడ్ టైంలో పలానా మతాన్ని మీద అటాక్ చేయడానికి అని ఫేక్ న్యూస్ వదిలి ఆశా వర్కర్లు వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన వాళ్ళ మీద మైకుల్లోంచి వాళ్ళని అటాక్ చేయండి అని చెప్పి ఉసిగొల్పారు సార్, ఫేక్ న్యూస్ వదిలి. అలాగే ఎలక్షన్ టైంలో రిజర్వేషన్ గురించి ఫేక్ న్యూస్ వదిలారు. సో మోడీ 3.0లో ఫేక్ న్యూస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ రక్కస్ ఇన్ ఇండియా. ఎలాంటి చట్టపరమైనవి చేసే స్కోప్ ఉంది మోడీ 3.0 ఫేక్ న్యూస్? మీ పేరు చెప్పండి. నా పేరు సందీప్ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్. సందీప్ గారు, ఒక చట్టం వస్తుందండి, ఆల్రెడీ దాని ఇండికేషన్ ప్రెసిడెంట్ స్పీచ్లో ఉండే. ఫేక్ న్యూస్ గురించి మాట్లాడారు ఆమె. ఓకే, సో ప్రెసిడెన్షియల్ అడ్రస్, ఫస్ట్ ఓపెనింగ్ అడ్రస్లో ఏమవుతుందంటే అక్కడ గవర్నమెంట్ పాలసీ ఏంటనేది చాలా క్లారిటీ ఇచ్చేస్తారు. మై గవర్నమెంట్ అని చెప్తుంది ఆమె, నాట్ అవర్ గవర్నమెంట్, మై గవర్నమెంట్ విల్ డూ దిస్, మై గవర్నమెంట్ విల్ డూ దస్ అని చెప్తుంది. దాంట్లో ఈ ఫేక్ న్యూస్ గురించి చెప్పారు. ఫేక్ న్యూస్కి ఆల్రెడీ ఒక చట్టం తీసుకొచ్చారు పిఐబి కింద, అది బాంబే హైకోర్టులో ఒక లీగల్ ఛాలెంజ్లో పడి ఉంది. అది అంటే ఏం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ధ్రువ్ రాతి లాంటి వాళ్ళు, ఇంకా ఈ జుబైర్ లాంటి వాళ్ళు ఏం కావాలంటే చేసుకుంటారు. మీరు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏ లై గోస్ అరౌండ్ ద వరల్డ్ 1000 times బై టైమ్ యూ పుట్ ఆన్ యువర్ షూస్ అంటారు. మీరు అబద్ధం చెప్పి 100 సార్లు చెప్తే అది నిజంగా అనిపిస్తుంది. అది కానీ కౌంటర్ చేయకపోతే దాంట్ ఈస్ బీజేపీస్ బిగ్గెస్ట్ ఫాల్ట్. నేను ఎప్పుడు డిబేట్లో చెప్తాను ఈ మాట. బీజేపీ ది బిగ్గెస్ట్ ఫాల్ట్స్ ఏంటంటే, ఒక్క కిషోర్ పోరెడ్డి గారు అన్ని ట్యాకిల్ చేయలేరు యాజ్ అ స్పోక్స్ పర్సన్. మీ దగ్గర మీరేం చేస్తున్నారు, బీజేపీ సోషల్ మీడియా టీం ఏం చేస్తున్నారు, బీజేపీ సీనియర్ లీడర్స్ ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వైపు నుంచి ఉండి వాళ్ళ మ్యాక్సిమం ట్వీట్ చిదంబరం చేస్తున్నారు, జయరాం రమేష్ చేస్తున్నారు, కపిల్ సిబల్ కూడా ట్వీట్ చేస్తున్నారు, ఆయన పార్టీలోనే లేడారు. సో ఆ ఈకో సిస్టమ్ని ఎట్లా క్రియేట్ చేశారంటే వీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వినోద్ ఉన్నారు, మన స్టూడియోలో వచ్చి ఎన్నోసార్లు మాట్లాడారు, నాతో ఒక 2 వారాల ముందు కూడా మాట్లాడారు. ఆయన యూట్యూబ్ ఛానల్ తీసేశారు బికాజ్ హీ వాజ్ క్యాంపెయినింగ్ అగేన్స్ట్ జార్జ్ సోరోస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయలేకపోయింది. అదే టైంలో ధ్రువ్ రాతి ఎంత అబద్ధ వీడియోలు పెట్టినా కానీ ఆయన్ని బ్యాన్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయలేదు. అది మోదీ గవర్నమెంట్స్ బిగ్గెస్ట్ ఫెయిలియర్. దాంట్లో మీతో నేను ఐఎమ్ సింపథైజింగ్ విత్ యూ.
దానికి ఇట్ రిక్వైర్స్ గట్స్. సుప్రీంకోర్టుతో వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ వాడిని ఇంకోసారి తీస్తే ఇంకోసారి నేను మళ్ళీ బ్యాన్ చేస్తాను, ఇంకోసారి మళ్ళీ బ్యాన్ చేస్తాను. నేను ఒకటి అడుగుతాను సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు చిన్న ఆప్టిక్స్ మనం మామూలుగా ఈ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక వేదికల పైన కొన్ని జెస్చర్స్ చాలా వరకు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళే ఉంటాయి. ఆ జెస్చర్స్లో భాగంగానే ఇప్పుడు మొన్ననేమో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం, నిజానికి ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఇంపోజ్ చేశారో ఆ రోజుని పార్లమెంట్లో అందరూ కూడా దానికి అందరూ సమాజ్వాదీ పార్టీ దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడలేదు కానీ అపోజ్ చేయలేదు, అది కరెక్ట్ అన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం నేను అదే అడుగుతున్నాను, అదే రోజు అదే టైంలో అపోజిషన్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా కాన్స్టిట్యూషన్ని వాళ్ళ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని వాళ్ళు ప్రమాణం చేశారు. అవే విజువల్స్ ఎక్కువ తీసుకువెళ్ళారు, అంటే రాజ్యాంగం 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 అన్నారు. ఐరనీ ఏంటంటే అదే రోజు ఎమర్జెన్సీకి సంబంధించి ఎమర్జెన్సీ చేసిన విధానం గురించి చర్చ జరగాలి. ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది ఎవరు అనే ప్రశ్న మీద కంటే కూడా నిజానికి ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న విషయాన్నే ఎక్కువగా ప్రచారంలోకి తీసుకెళ్ళగలిగారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ఎమర్జెన్సీ జరిగింది అదంతా మాట్లాడుతున్నారు, కానీ అదే రోజు అసలు రాజ్యాంగం ఖూనీ అయిందే ఎమర్జెన్సీ టైంలో. రాజ్యాంగం నిజానికి అసలు అది లేకుండా అనేక మార్పులు చేశారు, సెక్యులరిజం అనేది తీసుకొచ్చారు, ఎంతో మందిని అపోజిషన్ లీడర్లు అందరినీ జైల్లో పెట్టారు. ఇవన్నీ జరిగింది ఆ టైంలో. బట్ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదే ఇందిరమ్మ రాజ్యం అని చెబుతున్న వాళ్ళు మాత్రం రాజ్యాంగ ప్రతిని బాహాటంగా చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు పాజిటివ్గా. ఇది వాళ్ళ బలమా లేకపోతే వీళ్ళ బలహీనత? బలహీనత బీజేపీ వాళ్ళది. ఎందుకంటే బీజేపీ దగ్గర నేను షెహజాద్ పూనా వాళ్ళది ఒక వీడియో చూసాను అంతే, కానీ ఇంకా ఎవరిని చూడలేదు, డిఫెండ్ చేయట్లేదు. స్పీకర్ గారు బాగా మాట్లాడారు అందరికన్నా ఎక్కువ స్పీకర్ గారు. మోదీ గారు అఫ్కోర్స్ మాట్లాడారు, కానీ స్పీకర్ గారు మాట్లాడారు. బీజేపీ లోకల్ లీడర్స్ తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది దీని గురించి డిస్కస్ చేశారు. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం చూసుంటాం. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మీరు ఆ టైంలో ప్రియాంబుల్ పెడుతున్నప్పుడు కూడా ప్రియాంబుల్లో ఏం చేశారు? ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మీరు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అండ్ వర్డ్స్ తీసుకొచ్చారు. దానికి ముందే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ షిరూర్ మఠ్ కేసులో, దాంతో కేశవానంద వాతి కేసులో కూడా ఉంది, దట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి డిస్టర్బ్డ్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రియాంబులే మార్చేశారు. అంటే అంబేద్కర్ గారు అపోజ్ చేసిన 2 వాక్యాలు తీసుకొచ్చారు వీరు. చాలా మందికి తెలియదు. అంబేద్కర్ గారు టోల్డ్ నెహ్రూ వెరీ క్లియర్లీ, మీరు 2 వర్డ్స్ తీసుకొస్తే నేను క్యాబినెట్లో ఉండను, రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పారు. వీఆర్ నాట్ అ సెక్యులర్ కంట్రీ అని చెప్పారు అంబేద్కర్ గారు. వీఆర్ నాట్ అ సోషలిస్ట్ కంట్రీ, అది రష్యానో అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండే. వీఆర్ నాట్. కానీ ఇందిరాగాంధీ తీసుకొచ్చారు అది. దాన్ని మ్యాక్సిమం ఇప్పుడు ఐ థింక్ వీఆర్ అట్ 141st సంథింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నడుస్తుంది ఇప్పుడు. దాంట్లో ఐ థింక్ 95, 96 చేసింది కాంగ్రెస్ వాళ్ళే, ఇంక్లూడింగ్ చేంజింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదే ఎమర్జెన్సీ టైంలో మొత్తం ఫ్రీడమ్ మొత్తం తీసేశారు, ఫ్రీడమ్ అంతా పోయింది మనది, ఫ్రీడమే లేదు. అప్పుడు అది మాట్లాడరు. ఈ రాహుల్ గాంధీ బుక్ పట్టుకొని నిలబడతారు. ఆప్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఎగ్జాక్ట్లీ ఆ ఆప్టిక్స్ని మెయింటైన్ చేయండి. బీజేపీ వాళ్ళ బుక్ పట్టుకొని నిలబడాలండి. నేను అడిగాను, యాక్చువల్లీ బీజేపీ చేయాల్సిన పని నిజానికి కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకుని, నేను అడిగాను ఆ రోజు మావోసం ఇట్లనే చేస్తాడు, మీరు చూస్తుంటారు రెడ్ బుక్ అంటారు. మంచి పాయింట్ ఇది. నేను అడిగాను, ఈయన కమ్యూనిజం బుక్ పట్టుకున్నాడు, ఎందుకంటే చైనాతో ఎంఓయూ ఉంది కదా, దాంతో ఇట్లా పట్టుకున్నాడు బుక్ అని అడిగాను నేను. కానీ ఎవరు కౌంటర్ చేయడానికి నేను బీజేపీ ఇది నేషనల్ ఛానల్స్ కానీ ఈవెన్ నేషనల్ ఛానల్స్ చెప్పక్కర్లేదు, లోకల్ ఛానల్స్లో కూడా డేటాతో రారండి. ఏ స్పోక్స్ పర్సన్ అయినా కాంగ్రెస్ వాళ్ళు ఇడ్సేసి అని పక్కన పెట్టండి, బీజేపీ వాళ్ళైనా ఒక రీసెర్చ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే మీకు 3-4 గంటల ముందు చెప్తారు కదా ఈ టాపిక్ అని. ఇప్పుడు మీరు నేషనల్ సభలో నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, మన కోఆర్డినేటర్ ఇన్వైట్ చేసినప్పుడు చెప్తారు టాపిక్ ఇది సార్, కొన్ని న్యూస్ లింక్స్ పంపిస్తారు, సరే చూడండి సార్ అంటాడు. నేను రీసెర్చ్ చేసుకుంటాను. కానీ చేయకుండా ఛానల్ వెళ్ళి ఏదో చెప్తే వాగితే డిఫెండ్ చేయలేదు మీరు పార్టీని. యూ షుడ్ డిఫైన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ద కాన్స్టిట్యూషన్ హస్ బీన్ అమెండెడ్ బై కాంగ్రెస్, సో ఇంటూ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్స్ లేదని కాంగ్రెస్ చేస్తున్నారు. అంటే మరి మొత్తంగా చేయట్లేదని చెప్పడానికి లేదు సార్, బట్ చేస్తున్నారు. అలా అని మొత్తానికే తీసేయాలి మొత్తం చెప్పట్లేదు. ఇంపాక్ట్ మీరే చెప్పారు. ఇంపాక్ట్ యాక్చువల్లీ దట్ ఈస్ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు, ఇంపాక్ట్ క్రియేట్ కావట్లేదు. అది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ లక్కీలీ ఆంధ్రాలో, తెలంగాణలో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అంతా కిలాడీలు కాదు ఇక్కడ కూడా. కానీ నేషనల్ లెవెల్ ఉంటుంది, నేషనల్ లెవెల్ ఆడుకుంటున్నారు వీళ్ళు. నేషనల్ లెవెల్లో నిన్న రాహుల్ గాంధీ యూట్యూబ్లో వెళ్ళి ఒక వీడియో పెట్టాడు, యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో కూడా, పార్లమెంట్లో నా మైక్ ఆఫ్ చేసేసారండి. ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేయగలరు? కాంగ్రెస్కి ఇచ్చిన మొత్తం టైంలో రాహుల్ గాంధీకి 3 నిమిషాలు ఉండే. ఓకే,
ఆ 3 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ లోకల్ మన దగ్గర పీసీఆర్ ఉన్నట్లు అక్కడ పీసీఆర్ ఉంది అక్కడ ఒకటి, పీసీఆర్ లో టైమర్ ఉంటుంది ఒకటి, టైమర్ 3 minutes తర్వాత ఆఫ్ అయిపోతుంది మైక్. స్పీకర్ దగ్గర మైక్ కంట్రోల్ లేదు. సో ఆ మైక్ ఆఫ్ ఎందుకు చేశారంటే ఆయనకి ఇచ్చింది 3 నిమిషాలు. మనం ఎప్పుడు డిబేట్కి వెళ్ళినప్పుడు స్కూల్లో చూస్తుంటాం, కాగానే ఒక బెల్ కొడతారు ఫస్ట్ 3 minutes, దాని 5 minutes ఉన్నప్పుడు దానికన్నా 4 minutes ఒక బెల్ కొడతారు, ఫైనల్ బెల్. అంటే దాని తర్వాత మీరు ఆపేసేయాలని చెప్పి ఇది ముందు ఉండే మన దగ్గర. మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇదన్నీ సిస్టమ్ లేని ముందు ఒక బెల్ కొడుతుండే, రింగ్ 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 స్పీకర్ బెల్ కొడుతుండే, అయిపోయింది మీ టైం అయిపోయింది అంటే సార్ ఒక్క నిమిషం కూడా అడుగుతారు అట్లా. దాని బదులు కానీ దాన్ని కూడా కౌంటర్ చేయలేకపోయారు. నా మైక్ ఆఫ్ చేశాడు అని చెప్పి ఆయన బిగ్గెస్ట్ పాయింట్ అదే దొరికింది. నా అభిప్రాయం ఒకటి ఉంది సార్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఈవెన్ మీరైనా రెస్పాండ్ అవ్వచ్చు. బేసికల్లీ ఒక పాయింట్ ఏంటంటే అంటే విషయము లేకపోవడం కాదు, తెలియకపోవడం కాదు, చెప్పాలన్న ఆలోచన లేకపోవడం కాదు. కానీ అందుకే అంటారు కదా, వడ్డించేవాడు మనవాడైతే సరే బంతిలో ఎక్కడ కూర్చున్నా అని వస్తుంది అని. సో ఇప్పుడు వడ్డించేవాళ్ళు ఎవరు అనేది లెక్క. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సో ఇప్పుడు మీడియా ఎకోసిస్టమ్ చూడండి, మీడియా ఎకోసిస్టమ్ వడ్డించేవాళ్ళు మీడియా ఎకోసిస్టమ్ అనుకోండి. ఇప్పుడు మీరు పిలిచిన డిబేట్కి పిలిచానంటే ఇప్పుడు నేను కూర్చొని మీరు మాట్లాడుతున్నంతసేపు నేను ఒక్క మాట కూడా ఇంటరప్ట్ చేయకుండానే వింటాను. అక్కడికి ఒక్కసారి ఎక్కడో ఒకదాన్ని నేను ఇంటరప్ట్ చేసినా కూడా నాకు ఇమీడియట్ గా కామెంట్ వచ్చేసి సాయి గారు సురేష్ గారిని మాట్లాడించండి ఏంటి అని. సీరియస్లీ అది నేను యాక్సెప్ట్ నిజంగా కూడా దాన్ని మంచిగానే తీసుకుంటాను. కానీ వినే ఓపిక యాంకర్కి లేదు. ఫస్ట్ చాలా మంది యాంకర్లకు వినే ఓపిక లేదు. మీరు అన్నట్టుగా దాని లోతైన విశ్లేషణ చేయాలన్న ఆలోచన కూడా లేదు. యాజమాన్యాలకు, మీడియా యాజమాన్యాలకు వాళ్ళ ఇంట్రెస్ట్లు డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఈవెన్ పోరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఈవెన్ అమర్నాథ్ సార్ అందరు స్పోక్స్ పర్సన్స్ వస్తుంటారు కదా. ఇప్పుడు మన ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు మిగతా అంశాలకు సంబంధించి మనం డిబేట్ అనేది ఉండదు, మీరు అక్కడెక్కడ తిట్టుకోవడం అనేది ఉండదు, చాలా వరకు వింటాం కదా. వినే ఒక అభిప్రాయం ఎవరికి లేనప్పుడు, నేరేటివే వాళ్ళది అయినప్పుడు, నువ్వు నేరేటివ్ వేరేదే లెఫ్ట్ నేరేటివే క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఈ ప్రాబ్లం వస్తుంది, ఇంపాక్ట్ ఉండదు అని నా అభిప్రాయం. కరెక్ట్. లెఫ్ట్ ఈకో సిస్టమ్ చాలా పవర్ఫుల్. ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే కమ్యూనిస్టులు వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం పవర్లో వచ్చినప్పుడు, యాక్చువల్లీ కేరళలో ఫస్ట్ పవర్లో వచ్చారు. ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ వాజ్ ఈఎంఎస్ నంబూదిరిపాడ్. ఆ గవర్నమెంట్ ఎవరు డిస్మిస్ చేశారండి? నెహ్రూ. దాని తర్వాత ఫస్ట్ పెట్టింది అక్కడే. అప్పుడు డెమోక్రసీ ఎక్కడ పోయిందండి? ఎవరైనా అడిగారు? అది కేరళలో కుక్కల్లా కొట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు వాలియార్ రివర్ క్రాస్ చేయగానే తమిళనాడుకి వెళ్ళగానే వీళ్ళిద్దరు బాయ్ బాయ్. ఇది ఈ కాంట్రడిక్షన్స్ ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు. అది దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం. మీరు ఎప్పుడు దిస్ ఇస్ లైక్ ఎ గేమ్ ఆఫ్ చెస్ సాయి గారు. మనం చెస్ ఆడుతున్నప్పుడు ఏం ఆడుకుంటాం, మీరు నెక్స్ట్ మూవ్ ఏం చేస్తారని నేను ఆలోచిస్తుంటాను. గ్రాండ్ మాస్టర్లు ఏం చేస్తారంటే 8 మూవ్లు ఆలోచిస్తారు ముందుకు. నేను ఇది మూవ్ చేస్తే వాడు ఇది మూవ్ చేస్తాడు, వాడు మూవ్ చేస్తే నేను ఇది మూవ్ చేస్తాను అని చెప్పి 8 moves దే థింక్ అహెడ్. దట్స్ వై దే కాల్ గ్రాండ్ మాస్టర్స్. వాళ్ళకి ఆ థింకింగ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ బీజేపీ కానీ ఎవరైనా కానీ, బీజేపీ వైపు నుంచి ఈవెన్ నౌ ఇట్స్ కాల్డ్ ఎన్డీఏ వైపు నుంచి ఐ సీ మోర్ పాజిటివిటీ, అగ్రెషన్ ఫ్రమ్ చిరాగ్ పాస్వాన్ మాట్లాడే క్లారిటీ చాలా మంది లీడర్కి లేకపోయింది ఇక్కడ. ఎందుకంటే మేబీ ఈజ్ యంగ్ ఐకాన్, ఒక ఫిల్మ్ స్టార్గా ఉండేది దేనికన్నా ముందు. సో ఒక న్యాచురల్గా వస్తుంది అది. ఇదే మీరు యూ హ్యావ్ టు కల్టివేట్ దట్ కల్చర్ ఆఫ్. నేను ఇదే మాట ఒక సందర్భంలో అన్నాను సార్, 2019లో అనుకుంటా, సిఏఏ వచ్చిన తర్వాత. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒక మూడ్ బిల్డ్ చేశారు సిఏఏకి అనుకూలంగా. ఎందుకంటే చాలా మంది ముస్లిమ్స్ని పిలిచి వాళ్ళతోని ఎక్స్ప్లెయిన్ చేసి సిఏఏ వల్ల ఎటువంటి నష్టం లేదు అని చెప్పిన సందర్భం. ఆయనకు వచ్చిన మీడియా స్పేస్ చాలా ఎక్కువ నిజానికి చెప్పాలంటే సిఏఏ విషయంలో. సో ఒక పాజిటివ్ యాంగిల్లో తీసుకెళ్ళడం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ప్రశ్న ఉంటే అడగండి ప్లీజ్, తీసుకొని. సార్ మీ పేరు? అజయ్ గారు. అజయ్ గారు గురించి అసలు నిజంగా నాకు ఒక రకంగా చెప్పాలంటే, నిజంగా అజయ్ గారు అసలు ఎందుకు మీరు ఇక్కడికి స్టూడియోకి రావాలని అనుకున్నారు అసలు ఒకసారి చెప్తారా? అసలు మీకు వారికి కళ్ళు కనబడవు కానీ గుండె, మనసు ఇవన్నీ కూడా ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా ఒక భరతమాతని ఆయన నిజంగా ఆయన లోపల తీసుకున్నాడేమో అనిపిస్తోంది. వారికి ఫిజికల్గా, భౌతికంగా కళ్ళు కనబడకపోవచ్చు కానీ వారి ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడే అనుకున్నాను, వారి ఆలోచనలు అవన్నీ కూడా దేశం కోసం అనే ఒక తపనతో వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ గారు. ఫస్ట్ మీరు చెప్పండి, మీ గురించి చెప్తారా ఫస్ట్? సార్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాకు సపరేట్గా ఒక హిందూస్ గ్రూప్ అని చెప్పి హైందవ చైతన్య వేదిక అని గ్రూప్లో నేను యాడ్ అయ్యాను. అందులో మా ఫాదర్ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక 800 members అలా ఉండి ఉంటారు సార్ అందులో, రౌండ్ ఫిగర్. అయితే ఆ గ్రూప్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను.
అయితే ఒక సందర్భంలో ఏమైందంటే గ్రూప్లో లింక్ పోస్ట్ చేశారు ఎవరో సంథింగ్. అక్కడ నేను లింక్ ఓపెన్ చేసి చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అని చెప్పి కొంచెం మీ వాయిస్ వేశారు. అది అప్పుడు నాకు క్లారిటీగా మీ పేరు అవన్నీ ఏం తెలియదు. అప్పుడు కంటెంట్ చూశాను, కొంచెం నాకు నచ్చింది, చేసుకున్నాను. ఇదే రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. నేను ఇంతకుముందు ఎన్నో డిబేట్లు TV9, NTV, స్టోరీ బోర్డ్ అని ఎన్నో చూసేవాడిని సార్. కాకపోతే ఈ ఛానల్ ఒక్కటి సబ్స్క్రైబ్ చేసుకున్నాక నేను వేరే న్యూస్ ఛానల్స్ కానీ ఏం కానీ మ్యాక్సిమం చూడను. ఎందుకంటే ఏది చెప్పినా రియాలిటీ మాట్లాడుతారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఈ బీజేపీ వాళ్ళకి సపోర్ట్ అని కాదు, కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ అని కాదు. ఈ దేశం ఫస్ట్, తర్వాత మనం అని చెప్పి ఒక కంటెంట్ ఉంటుంది. నేను చాలా డిబేట్స్ చూస్తాను సార్. క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైనా మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఏ రిలీజియన్కి ఫేవర్గా కూడా గవర్నమెంట్స్ ఉండకూడదు అని ఒక రూల్ ఉంటుంది. కాకపోతే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ అన్న ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు రైల్వే, ఆర్మీ తర్వాత ఎక్కువ ల్యాండ్ ఉంది వక్ఫ్ బోర్డ్ దగ్గరనే. ఇది తమిళనాడులో వాళ్ళ కూతురు మ్యారేజ్ కోసం అని చెప్పి ఒక రైతు మా ల్యాండ్ అమ్మేసి మ్యారేజ్ చేద్దామని చెప్పి వెళ్తే వాళ్ళకు తెలిసింది ఏంటంటే ఇది వక్ఫ్ బోర్డు కిందికి వస్తుంది మీ ల్యాండ్, మీరు కోర్టులో కేసు చేయలేరు, ఏం చేయలేరు, డైరెక్ట్ వాళ్ళు నియమించిన లాయర్స్తోనే మీరు పోరాడాలి, గెలిస్తే ల్యాండ్ ఇస్తారు, లేకపోతే లేదు అని చెప్పేసరికి తను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ ఎందుకు అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టలేదు ఒకటి, ప్లస్ ఇది రద్దు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, చెప్పి చేస్తే ఏదన్నా కాంట్రవర్షియల్ అవుతుందా అని చెప్పట్లేదా, లేదా దాని వెనక ప్లాన్ ఏమన్నా చేసి థర్డ్ టైంలో ఖచ్చితంగా రద్దు చేస్తారా? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు, చాలా అద్భుతమైన ప్రశ్న. దీని క్లారిటీ ఏంటంటే, ఒకటి వక్ఫ్ యాక్ట్ గురించి అడిగారు మీరు, వక్ఫ్ బోర్డు గురించి అడిగారు. వక్ఫ్ బోర్డు అంటే మన ఎండోమెంట్స్ లాగా. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పని ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుడ్లు ఉన్నా, డబ్బులు ఎక్కువ అక్కడికి వెళ్తారు. ఫస్ట్ ఎక్కడ పెద్ద హుండీలు ఉందో చూస్తారు. దానికోసం చిలుకూరు బాలాజీకి వెళ్ళారు అక్కడ కూడా. కానీ డాక్టర్ రంగరాజన్ చాలా స్ట్రాంగ్గా కొట్లాడారు వాళ్ళతో. ఎందుకు మా దగ్గర హుండీ లేదు అన్నాడు. హుండీ లేనప్పుడు నేనే చికెన్ చేసుకుంటాను, నాకు డబ్బులు ఏం రాదు కదా అని చెప్పి ఎండోమెంట్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. లీగలీ ఛాలెంజ్ చేసినప్పుడు మా దగ్గర బొలారం అయ్యప్ప టెంపుల్, నేను సెక్రటరీగా ఉన్నాను చాలా సంవత్సరాలు. అక్కడ ఒకరోజు ఇట్లనే 5-6 సంవత్సరాల ముందు ఒకడు వచ్చి ఎండోమెంట్స్ నుంచి అని చెప్పి లెటర్ చూపించి టేక్ ఓవర్ చేశాడు. 3వ రోజు ఫస్ట్ చేసిన పని ఏంటంటే హుండీ ఓపెన్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి అదే మెయిన్ పని. సో వక్ఫ్ బోర్డ్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ వక్ఫ్ బోర్డ్ ఎంక్రోచ్మెంట్లో చాలా మట్టుకు జరిగింది ముస్లిమ్స్తోనే. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వక్ఫ్ అనేది, ఈ వక్ఫ్ ల్యాండ్ యాక్ట్ ఎక్కడ వస్తుందంటే, అల్లాహ్కి ఒకసారి మీరు ఒక జమీన్ ఇచ్చేస్తే, ల్యాండ్ ఇచ్చేస్తే యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. అది వాళ్ళ చట్టం. అది కరెక్ట్. అది ఈ చట్టం ఇక్కడ కాదు, భారతదేశం కొన్ని బయట దేశాలు కూడా ఉన్నాయి, కానీ ఇంత స్ట్రిక్ట్గా లేదు. కానీ మీరు చెప్పిన అంత డేంజరస్ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలా మటుకు జడ్జిమెంట్, ఇప్పుడు రీసెంట్ జడ్జిమెంట్ కూడా వచ్చిన దాంట్లో మీరు చెప్పిన దాని ప్రకారం ఛాలెంజ్ చేయడానికి మా అథారిటీ లేదన్నారు. లేదు, ఇప్పుడు ఏం చేశారంటే కోర్ట్ జడ్జిమెంట్స్లో చాలా మటుకు కోర్ట్ జడ్జిమెంట్ ఇంక్లూడింగ్ తమిళనాడు, ద ఓనర్స్ ప్రూవ్ చేయాల్సింది వక్ఫ్ బోర్డ్ మీద వేసేసారు. మీరు ప్రూవ్ చేయండి ఈ ల్యాండ్ మీద అని చెప్పేసి. దీనికన్నా ముందు మీరు ప్రూవ్ చేయాలి ఈ ల్యాండ్ నాదని చెప్పేసి. అది చేంజ్ అయింది. అది దానికి గవర్నమెంట్ ఏం చేయక్కర్లేదు. లీగల్గా ఒకసారి ఒక జడ్జిమెంట్ వస్తే ఒక కోర్టులో, తమిళనాడు మెడ్రాస్ హైకోర్టులో వస్తే కూడా దాన్ని తెలంగాణ హైకోర్టులో కోర్టు చేయొచ్చు. లాయర్స్ని అడగచ్చు మీరు, వాళ్ళ ప్రెసిడెంట్ కోర్టు చేస్తారు, అక్కడ జరిగింది ఇది, ఇక్కడ కూడా అంతే అని. నేను చెప్తాను, హైదరాబాద్లో ఉన్న చాలా మట్టుకు వక్ఫ్ ప్రాపర్టీస్ ఎన్క్రోచ్డ్ అయినాయి. లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర మొత్తం ఎంక్రోచ్ అయినాయి. మా ఇంటి దగ్గర మిలిటరీ డైరీ ఫామ్ రోడ్ ఉంది, అక్కడ ఒక వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉండే, అది ఎవడో కబ్జా చేసుకున్నాడు దాన్ని. పెద్ద ల్యాండ్ బోర్డు పెట్టేశాడు. మళ్ళీ వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి పేరు రాశాను, ఇది మా ల్యాండ్ అని చెప్పి. పొద్దున వాడు వచ్చి మళ్ళీ పెయింట్ చేశాడు దాన్ని. సో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లో బీజేపీ పుల్లలు పెట్టక్కర్లేదు. జస్ట్ లీవ్ ఇట్ టు ద జస్టిస్ సిస్టమ్. మీరు ఇండివిజువల్, మీరు కేసు చెప్పిన తమిళనాడు కేసులో కూడా హీ గాట్ జస్టిస్ అట్ లాస్ట్. లేదని కాదు, ఏం చెప్పారంటే ఓనర్స్ మీరు ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఆ టెంపుల్ ల్యాండ్, ఈవెన్ టెంపుల్ ల్యాండ్ ఉండే తమిళనాడులో, ఏదో 1500 సంవత్సరాల పాత టెంపుల్ ల్యాండ్ది, అది కూడా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పారంట. ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా, మెక్కా మదీనా బయట ఫస్ట్ మాస్క్ కట్టింది మా ఇంటి దగ్గర 16 కిలోమీటర్ మా విలేజ్ నుంచి, కరువన్ నుంచి కొడుంగల్లూరు అంటారు. ద ఫస్ట్ మాస్క్, ద చేరన్ జుమా మస్జిద్. ఓకే. ఫస్ట్ చర్చ్ అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కట్టారు. ఎందుకంటే దట్ వాజ్ ద బిగ్ పోర్ట్ అట్ దట్ టైం. క్రాంగనూర్ అంటే బైబుల్, నీకు న్యూ టెస్ట్మెంట్లో కనిపిస్తుంది ఆ పేరు ఒకటి, ద ఓన్లీ ఇండియన్ సిటీ మెన్షన్. అక్కడ ఒక సునామీ వచ్చిన తర్వాత ఎప్పుడో
సంవత్సరాల ముందు 100, 200, 300 సంవత్సరాల ముందు అది మొత్తం కొట్టుకుపోయింది ఆ పోర్ట్ అంతా. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చింది కాదు, దీంట్లో ఆడుకుంటున్న కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా మీరు చూసుంటారు, వాళ్ళు వెళ్ళే ముందు లాస్ట్ మినిట్లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేశారు, అది లీగల్గా ఛాలెంజ్ చేయాలి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన ఈకో సిస్టంలో ఈ లెఫ్టిస్ట్ సాయి గారు చెప్పినట్టు ఈకో సిస్టమ్, ఇదే చట్టం హిందువులు చేశారనుకోండి, ఇందిరా జయసింగ్, కపిల్ సిబ్బల్, చిదంబరం, దుష్యంత్ దావే వీళ్ళందరూ వచ్చేస్తారు, ఫ్రీగా వచ్చి కేసు ఆర్గ్యూ చేస్తారు. మన వైపు నుంచి ఎవడో అశ్విని ఉపాధ్యాయ అట్లాంటి వాళ్ళు ఉంటారు అంతే, ఇంకెవరు లేరు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ చెప్తాను. చాలా తక్కువ మంది వెళ్తారు, ఎందుకంటే ఎవరు వెళ్ళరు ఈ మన లీగల్ సిస్టమ్. నాకు ఇప్పుడు కూడా డెత్ థ్రెట్ ఉంది, సాయి గారికి తెలుసు. కేరళలో కమ్యూనిస్ట్ నన్ను ఒఫీషియల్గా చంపేస్తారని చెప్పి ఒఫీషియల్గా డిక్లేర్ చేశారు వాళ్ళు. నేను ఇప్పుడు కూడా కేరళకి వెళ్తే మా మదర్కి చాలా టెన్షన్, నువ్వు ఇక్కడ ఉందని చెప్పకు ఎవరికని చెప్పేసి. 2018లో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకున్నాను. నేను జస్టిస్ లలిత్ అండ్ జస్టిస్ పరాశర్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు. కానీ ఎంతమంది సుప్రీంకోర్టుకి వెళ్తారండి, ఎంతమంది వెళ్ళి కొట్లాడతారు? మీ ప్రాపర్టీ మీద రేపు వక్ఫ్ బోర్డ్ వచ్చి ఇది నా ల్యాండ్ అని చెప్తే మీరేం చేస్తారు? మీరు కేసు ఆడితే మీ ఇంకా ఒక 3 generations కేసు నడుస్తూనే ఉంటుంది. అది మన దగ్గర తారీఖు పే తారీఖు నడుస్తుంది. సో ఈ వక్ఫ్ బోర్డ్ అనేది కాన్సెప్ట్ భయపడక్కర్లేదు. మోదీ గవర్నమెంట్ చట్టాలు తీసుకొస్తే కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారు వీళ్ళు, అది మా పాత బిల్లు మీరెందుకు పుల్లలు పెట్టారని చెప్పి. లీవ్ ఈచ్ కేస్ యాజ్ ఇట్ ఈస్. కానీ హిందువులు దే హ్యావ్ టు క్రియేట్ ఎ వెరీ స్ట్రాంగ్ లీగల్ డిఫెన్స్. కరెక్ట్. నేను యాక్చువల్లీ ఒక మాట అంటాను సార్, ఇప్పుడు యాక్చువల్లీ మనము ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో ముఖ్యంగా నేషనలిజం, జాతీయవాదము, దేశము, ధర్మము ఈ విషయంలో పొలిటికల్ ఫైట్లో గెలిచారు కావచ్చు, కానీ మిగతా అనేక యుద్ధాలు చేయాల్సిన ఉన్నాయి, అనేక రంగాల్లో యుద్ధం ఉంది. యాక్చువల్లీ వాళ్ళు పొలిటికల్ ఫైట్లో ఓడిపోవచ్చు, ఒక రాజకీయ పార్టీగా ఈ విదర్భీయులు లేకపోతే ఈ యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఓడిపోవచ్చు, బట్ మిగతా అన్ని అంశాల్లోనూ వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఇందిరా జయసింగ్ లేకపోతే కపిల్ సిబల్ లేకపోతే ఈ ఒక పెద్ద లీగల్ ఫ్రాటర్నిటీకి సంబంధించి ఒక విపరీతమైనటువంటి ఒక వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు పిల్స్ వేస్తూనే ఉంటారు. అన్ని ప్రశాంత్ భూషణ్ వాళ్ళందరూ ఒకవైపు నడుస్తూనే ఉంటుంది. ఇంకోవైపు అంటే లెక్క వేస్తే ఇప్పుడు మీడియా ఎకో సిస్టమ్ ఒకవైపు ఉంది, లీగల్ ఎకో సిస్టమ్ ఒకవైపు ఉంటుంది, ఇట్లా మొత్తం కలిపితే ఒక ఎకో సిస్టమ్ పనిచేస్తోంది. ఇక్కడ కేవలం పొలిటికల్ పార్టీ పనిచేస్తోంది, మిగతా ఎకో సిస్టమ్ బిల్డ్ కాలేదు కదా. కరెక్టేనా సార్? కరెక్ట్. సి ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరికైనా రేపు తీసుకోండి, మీ కూర్చున్న ఆడియన్స్లో ఎవరికో ఒకరిని పోలీస్ కేసు వేశారనుకోండి, ఒక ఫేక్ కేసు, నువ్వు హిందూ అని చెప్పేసి, నువ్వు ఏదో జెండా పెట్టావు అని చెప్పేసి, ఎవరు రారండి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి? శబరిమల కేసులు ఇప్పుడు కూడా కేరళలో 15,000 కేసులు నడుస్తున్నాయి మహిళల మీద. వాళ్ళకి బెయిల్ కట్టడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. యుఎస్ నుంచి మళ్ళీ ఫండ్ రేజ్ చేసి ఒక్కొక్క ₹1,00,000 షూరిటీ, 50,000 షూరిటీ పెట్టి యుఎస్ నుంచి ఫండ్ రేజ్ చేస్తారు వీళ్ళు. మన వైపు నుంచి ఎవరేం చేయలేదు. కేరళలో ఆర్గనైజేషన్ చేస్తారు, హిందూ ఆర్గనైజేషన్, కరెక్ట్, లాయర్లు పెట్టారు, ఫ్రీగా కేసు ఫైట్ చేస్తారు. ఇప్పుడు కూడా పినరాయి విజయన్ ఆ కేసులు డ్రాప్ చేయట్లేదు కావాలని చెప్పి. సో ఆ ఈకో సిస్టమ్, మన లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్, నేను అదే చెప్పాను. కమ్యూనిస్ట్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఏం చేశారంటే, ఇందిరాగాంధీతో నాకు అగ్రిమెంట్ చేసుకున్నారు కమ్యూనిస్ట్ జ్యోతిబాసు. ఏంటంటే మేము వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి రాము, కానీ భారతదేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అన్నింటిలో లీడింగ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ మా వాళ్ళు ఉండాలి. దానికోసం మీరు చూడండి జేఎన్యూ ఎట్లా తయారైంది, జాదవ్పూర్ యూనివర్సిటీ ఎట్లా తయారైంది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎట్లా తయారైంది, మన దగ్గర ఎఫ్లు ఎట్లా తయారైందని చూడండి. ఇదంతా వస్తుంది ఈ పర్టికులర్ ఈకో సిస్టమ్ నుంచి. ఆ లెఫ్టిస్ట్, ఇన్ఫాక్ట్ కాశ్మీర్ ఫైల్స్లో ఒక డైలాగ్ ఉంది, సర్కార్ ఉన్కి హోగి సిస్టమ్తో హమారా అని. కరెక్ట్, అది కరెక్ట్. సార్ ఒకసారి నిరంజన్ దేశాయ్ గారు వీరి గురించి నేను ఒక మాట చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను మీరు చెప్పే ముందు, నిరంజన్ దేశాయ్ గారు వారు జాతీయవాది, అనేక హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించిన అనేక వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు. కీలకంగా వారు గ్రౌండ్ మీద చాలా మందిని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి. వారు నిజానికి ఇక్కడికి వస్తున్నట్టు కూడా నాకు తెలియదు, వారు సామాన్యంగానే రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ నిరంజన్ గారు. అండ్ మా నేషనల్ స్టెప్కి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా నిరంజన్ గారు లేకుండా మాత్రం ఆ కార్యక్రమం జరగదు. థ్యాంక్స్ సార్. నమస్కారం సార్, నా పేరు నిరంజన్ దేశాయ్, బట్ ఐఎమ్ నాట్ గుజరాతీ, పక్కా రాయలసీమ 100%. ఫ్రమ్ కర్నూల్ డిస్ట్రిక్ట్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ లైక్ యూ ఫ్రమ్ 77. బై ప్రొఫెషన్ ఐ మెకానికల్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్టర్ అండ్ ఏ ఫ్రీలాన్సర్ టూ. ఉన్నట్టు మాట్లాడమే నాకు మొదటి నుంచి అలవాటు. సాయి కృష్ణ గారు నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే,
మనం శతకోటి రామనామ జపయజ్ఞం అయ్యొచ్చు. అవును. అప్పుడు గురువు గారు వచ్చి కూర్చుంటే నైట్ లైవ్ జరిగేది మీకు మాకు, మేము వారు ఎదురుగా నిలుచుకునేవాళ్ళు. అప్పటి నుంచి నేను గమనిస్తున్నా సాయికృష్ణ గారు. దర్ ఇస్ టెరిఫిక్ పర్సనాలిటీ ఇన్ తెలుగు జర్నలిజం. లెట్ అస్ అప్రిషియేట్. చాలా పైకి వస్తారని చెప్పి, ఇంత పై సెకండ్ ఫ్లోర్కి వస్తారని మాకు తెలియదు. ఎనీవే నేను ఇంకో ఫ్లోర్స్కి వెళ్ళాక మా కోరిక. 2 ప్రశ్నలు, మొత్తం 3. 2 సురేష్ గారు చెప్పాలి, ఒకటి మీరు చెప్పాలి ఆన్సర్. నెంబర్ 1 సార్, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం. చాలామందికి డౌట్ ఉంది 5 ఏళ్ళు పాలన చేయగలదా లేదా. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరు ఉండరు. రాత్రికి రాత్రి మారిపోతారు. భజనలాల గొప్ప ఎగ్జాంపుల్ మనకి. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు దేశంలో. మోడీ గారికి చంద్రబాబు బీహారీ బాబు అవసరం ఎంత ఉందో వీళ్ళిద్దరికీ మోడీ గారి అవసరం అంతకంటే ఎక్కువ. ఒకటి, చంద్రబాబు గారికి కాంగ్రెస్తో జతగట్టి మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది, అనుభవం ఉంది వారికి. బీహారీ బాబుకి ఇప్పటికే వారం రోజుల్లో 4 బ్రిడ్జిలు పడిపోయాయి బీహార్లో, ఇంకెన్ని పడతాయో తెలియదు. ఈ భయం ఉంది వారికి, పబ్లిక్ సింపతి పోతుంది కాబట్టి. సో ఈ బంధం ఒక విచిత్రమైన బంధం. అందువల్ల నా నమ్మకం ఏంటంటే మోడీ గారు నిరభ్యంతరంగా 5 ఏళ్ళు కంటిన్యూగా అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళిద్దరూ చచ్చినట్టు వీరికి సపోర్ట్ ఇవ్వవలసింది, ఇంక్లూడింగ్ ముస్లిం రిజర్వేషన్ బిల్ ఆల్సో, కొద్ది కాంట్రవర్సీ. రెండవది, ఆ ప్రశ్నకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండవది, నేనే ఓవైసీ అనుకోండి, పార్లమెంట్లో నేనేం చెప్పాను, అల్లాహు అక్బర్ అని లాస్ట్లో జై పాలస్తీనా అన్నాడు. ఒక 2 నిమిషాలు నేనే ఒక బీజేపీ ఎంపీ అనుకోండి, వారి తర్వాత స్వీకారం చేయాల్సి వస్తే నాలాంటి వాడైతే ఖచ్చితంగా అంటాడు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై ఇజ్రాయెల్. ఫేస్బుక్లో జై ఇజ్రాయెల్ అని పెట్టిన మొట్టమొదటి వ్యక్తిని హైదరాబాద్లో. నాకు తర్వాత చాలా ఫోన్లు వచ్చాయి. ఐ డోంట్ కేర్. రాజకీయంగా నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ అంటే ధార్మిక పరిషత్ కో కన్వీనర్. నేను హిందూ ధర్మాన్ని, హిందువుల్ని ఏకం చేయడమే మా పని. దేవాలయాల రక్షణ ఇవన్నీ మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది ఉంది. ఈ 2 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్పాలి. సాయికృష్ణ గారికి నేను పరిచయమైన మొదటి రోజు నుంచి అడుగుతున్నాను, సార్ మీరొక్కరు ఇబ్బంది పడకండి సార్, దేశభక్తులు చాలామంది ఉన్నారు, మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయండి నేషనలిస్ట్ హబ్. ఎప్పుడు రెగ్యులర్ ఛానల్ చేస్తారు, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దాట్. మీకు తెలియదు ఇప్పుడు మన ఎంత విజిటర్స్ 10 లక్షలు దాటట్టు. తల 1000 రూపాయలు వేస్తే ఎంత అవుతుంది సార్? 1000 కాదు సార్, 2000 వేస్తారు. వారికి ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పాను. బిజినెస్ మోడల్ మంచిది సార్. నేను కరుణాకర్ సుగ్గున ఉన్నాడు కదా, ఆ ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. 1 monthలో ఈ కలెక్టెడ్ 2 crores to have 1 building. రికార్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ శివశక్తి. వెన్ శివశక్తి కెన్ డూ, వై నాట్ నేషనలిస్ట్? దయచేసి ముందు వారు, తర్వాత మీరు దీనికి జవాబు చెప్పండి. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఒక షార్ట్ క్వశ్చన్గా మీరు అడగొచ్చు, అది కూడా. సో యువర్ మెయిన్ క్వశ్చన్ వాస్ వీళ్ళు ఉంటారా పోతారా అని. మీరు చెప్పిన దానికి నేను యాక్చువల్లీ ఇదే ఆన్సర్ నేను ఇచ్చాను 2-3 డిబేట్లో. చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారు ఎందుకు కావాలి? ఎందుకంటే ఆయనకి కాంగ్రెస్ వైపు వెళ్ళి కాంగ్రెస్తో చేయగలిగితే ఆంధ్రాలో వైపౌట్ అయిపోతారు. దీనికన్నా ముందు కూడా జరిగింది. సో పొలిటికల్ నెసెసిటీ. సెకండ్, ఎకనామిక్ నెసెసిటీ. మీరు జగన్ ఎంత తిట్టినా కానీ మీరు అది పర్ఫామ్ చేయకపోతే 5 సంవత్సరాల సంగతి అదే సంగతి జగన్ సంగతి మీకు కూడా అవుతుంది. సో యూ హ్యావ్ టు షో దట్ ఐ బిల్ట్ అమరావతి అండ్ ఐ బిల్ట్ ఇట్ అండ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాను, అన్నీ చేశాను, డెవలప్మెంట్ చేశాను చెప్పచ్చు. రెండవది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? నితీష్ కుమార్తో ఆయనకు ఉన్నది 12 ఎంపీలు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 8 ఎంపీలు వెళ్ళిపోతే అది లీగల్ డిఫెక్షన్. అమిత్ షా గారు కూర్చున్నప్పుడు ఆయనకు బాయాహాత్ కా కేల్ అంటారు. అది 8 ఎంపీలు కొనుక్కోవడానికి టైం పట్టదు ఎక్కువ. దాంట్లో 3-4 క్యాబినెట్లోనే ఉన్నారు, వాళ్ళు రిజైన్ చేయరు, పోతుంది కదా. సో మైనారిటీ గవర్నమెంట్ నడిపించింది అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి గారు చెప్పినట్టు నరసింహారావు గారు. ఆయన ఏ టెన్షన్ లేకుండా గవర్నమెంట్ నడిపించారు. ఒకటే కేసులో ఆయన పట్టుబడ్డారు, జేఎంఎం ఎంపీ బ్రైబరీ స్కాండల్లో. అది కూడా క్వశ్చన్స్ కేసు ఉండే. అది ఆయన పార్టీ కోసం చేసిండు. ఆయన క్లియర్గా చెప్పిండు, నేను నా కోసం చేయలేదు, పార్టీ కోసం చేశారు. డబ్బులు ఇవ్వలేదని చెప్పలేదు ఆయన నరసింహారావు గారు. కానీ మోస్ట్ బిగ్గెస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ టైం. చాలా మటుకు మీరు ఈవెన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకోండి, ఇన్ని స్కామ్లు ఎందుకు జరిగిందంటే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ని కంట్రోల్ చేయలేకపోయాడు. వాళ్ళు డిక్టేట్ చేశారు. టిఆర్ బాలు ఉండండి, రాజా ఉండండి, కల్మాడి ఉండండి, వీళ్ళందరూ ప్రఫుల్ పటేల్ అందరు కలిసి గేమ్ ఆడారు. బికాజ్ హీ వాజ్ పవర్లెస్. నరసింహారావు గారు ద సేమ్ టైం విత్ ద సేమ్ నంబర్స్ ఆయన పవర్ ఆయన చేతిలో రిటైన్ చేసుకున్నారు. అది మోదీ గారికి తెలుసు ఆ గేమ్ ఎట్లా అంటే. నేను దానికోసం చెప్పాను. ఫస్ట్ ఆయన ఏం చేశారు, మీటింగ్లు పెట్టుకున్నారు వీళ్ళందరితో, మెయిన్ పార్టీస్తో, చంద్రబాబు నాయుడు, జేడీయూ, ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ పార్టీ లాంటిది.
పెద్ద పెద్ద పార్టీలు అంటే అట్లీస్ట్ 5 ఎంపీలను ఉండాలి మీ దగ్గర. దానికి మెసేజ్ అంటే చాలా క్లియర్, అంటే మీకు ఏం కావాలి నేను చేస్తాను, మీరు గొడవ లేకుండా పనిచేయండి. ఈ కాంగ్రెస్ది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి ఈ ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడుతో పడదు వాళ్ళకి. నితీష్ కుమార్ ఓకే స్టిల్, కానీ ఈ నితీష్ కుమార్ 12 ఎంపీలు తీసుకెళ్తే పోతే కూడా బీజేపీ గవర్నమెంట్ పడదు, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పడదు, అది ఉంటుంది అక్కడే. ఎందుకంటే నేను చెప్పినట్లు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఒకసారి వచ్చి అయిన తర్వాత 6 నెలల దాకా మీరు దాన్ని రిపీట్ చేయలేరు. సో అట్లనే ఒక 9 సార్లు చేసుకుంటే 9 సార్లు జరగదు అనుకోండి, ఈవెన్ 3 సార్లు చేసుకుంటే కూడా గవర్నమెంట్ 5 సంవత్సరాలకి అయిపోతుంది అక్కడ. కానీ బీజేపీకి థ్రెట్ అక్కడ కాదు సార్. థ్రెట్ అంటే వచ్చే ఎలక్షన్స్, ఒకటి హర్యానా, ఇంకోటి మహారాష్ట్ర, అది ఈ 2 స్టేట్స్, ఇంకో జమ్మూ కాశ్మీర్ అయితే బీజేపీకి ఎక్కువ స్టేక్ లేదనుకోండి, జమ్మూ వైపు ఉంది అంతే. ఈ 3 స్టేట్స్లో జరిగే ఎలక్షన్, ఎస్పెషలీ మహారాష్ట్ర, అది బీజేపీకి చాలా క్రూషియల్ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఒక ధర్మసంకటం అక్కడ ఉంది అనమాట. ఏం చేయాలని అర్థం కావట్లేదు. షిండేని డ్రాప్ చేస్తే మళ్ళీ ఆయన అటువైపు వెళ్ళిపోతాడు, ఆయనేమో నేను తీసుకోడు అంటున్నాడు. ఇది విడాకులు అయిన తర్వాత, అట్లా డివోర్స్ అయిన తర్వాత మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను, ఆ కేసు అయిపోయింది అనమాట ఇది. సో దాని తర్వాత ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ మూవ్ ఏంటి, ఏం చేయలేరు. సో దే విల్ బీ స్టక్. కానీ మహారాష్ట్రలో బీజేపీ అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో ఒక నారో మెజారిటీతోనే గెలవాలంటే మహాయూతి అలయన్స్, బీజేపీ అని చెప్పట్లేదు. దాంట్లో అన్నిటికంటే వీక్ వికెట్ అజిత్ పవార్. ఆయన్ని పక్కన పెడితే కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆయన ఎక్కడ వెళ్ళాడు, ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండాల్సిందన్నమాట. సో అది దాని తర్వాత ఉన్నది నెక్స్ట్ ఇస్ షిండేకి సర్టన్ పాకెట్స్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ ఆయన నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గించాలి బీజేపీ. వాళ్ళకి ఇచ్చే సీట్లు తగ్గిస్తే బీజేపీ ఎక్కువ సీట్లు పోతే స్ట్రైక్ రేట్, పవన్ కళ్యాణ్ రేట్ చూడండి, స్ట్రైక్ రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్స్ పార్టీ జనసేన ఇస్ బెటర్, టీడీపీ కన్నా మంచిగా ఉంది. 100% స్ట్రైక్ రేట్ ఉంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు లో బేస్ మీద కాంటెస్ట్ చేశారు. సో డెఫినెట్లీ బీజేపీ కూడా చేయాల్సింది అదే సేమ్ థింగ్. ఆ కాంటెస్ట్ ఇప్పుడు చేస్తున్నారు, ఫడ్నవీస్ గారు ఏదేదో మూవ్స్ చేస్తున్నా అని చెప్తున్నా, కానీ బీజేపీ చాలా సీరియస్గా, హర్యానా పోతే పోయింది ప్రాబ్లం లేదు, కానీ మహారాష్ట్ర హ్యాస్ టు బీ వన్ బిగ్ టు బీ విన్ స్టేట్. అది ఓకే, ఎస్ సార్. అయిపోయిందా సార్? రెండో ప్రశ్న కూడా ఉండే ఓవైసీ సార్. ఓవైసీని మనం చాలా సీరియస్గా తీసుకుంటాం సార్, అది ప్రాబ్లం అనమాట. ఆయనకు మనమే ఎక్కువ పబ్లిసిటీ ఇస్తాం. మనం అనుకుంటే మనది సోషల్ మీడియాలో కూడా హ్యాబిట్స్ అదే సార్. మీరు ఎన్నిసార్లు ఆయన వీడియో క్లిక్ చేస్తే వ్యూస్ అన్నీ ఎక్కువ వస్తుంది అని మనం చూడకుండా కూడా పట్టించుకోడు సార్. వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక వారం తర్వాత మీరు ఏం జరిగిందా అని అడిగి, ఒక వారం ఎందుకంటే 2 రోజుల తర్వాత ఎవరన్నా అడగండి, మీ ఇంట్లోనే అడగండి, నిన్న ఏం జరిగిందమ్మా, నిన్న ఎవడొచ్చారని అడుగుతారు. మళ్ళీ ఆయన వచ్చారు కదా ఒక ఆయన, ఆయన వచ్చారు. పబ్లిక్ మెమరీ అంతే సార్, వారం లోపల మర్చిపోతారు ఏం జరిగిందనేది. కరెక్ట్. మోదీ గారు ఫస్ట్ టర్మ్లో తీసుకొచ్చిన ఇష్యూస్ మనకేమైనా గుర్తుందా సార్? ఎప్పుడు ఆర్టికల్ 370 బిల్లు పెట్టారు అడగండి, అది కూడా ఎవరికి తెలియదు. ఎన్ని ఓట్లు పడ్డాదని అది కూడా తెలియదు. నేను స్పీకర్ రిమైండ్ చేశారు, ఎవడో కాశ్మీర్ నుంచి వచ్చిన ఒక ఎంపీ వచ్చి మీరు అర్ధగంట సేపట్లో డిబేట్ ఖతం చేసి మీరు బిల్ పాస్ చేశారన్నారు. స్పీకర్ ఆయన రిమైండ్ చేశారు, బాబు 2.5 గంటలు జరిగింది డిబేటు, నీకు తెలియకుండా కూర్చోని చెప్పారు. అన్నారు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ యువర్స్. కరెక్ట్. సో నేను చెప్పాలి. సో సార్, నిరంజన్ దేశాయ్ గారు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్న ఇది, చాలా రోజుల నుంచి నాతో చెప్తున్న మాటనే, నేను కూడా దాని మీద సీరియస్గానే ఆలోచన చేస్తున్నాను సార్. మొట్టమొదట నేషనల్ స్టెప్ జర్నీ గురించి కొంచెం చెప్పాల్సి వస్తుంది. నేను నేషనల్ స్టెప్ స్టార్ట్ చేసిన రోజు నేను నిజంగా త్రికరణ శుద్ధిగా భావించిన ఒక కీలకమైన మాట ఏంటంటే, మన భారతదేశంలో ఐడియాలజికల్గా కూడా, ఎకనామీ పరంగా, ఆర్థిక రంగం పరంగా చూసినా కూడా, ఒక ధార్మిక సంస్థలు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కానివ్వండి, మనం ఏం చేస్తామంటే ఒక ఎన్జిఓ కాన్సెప్ట్లో మనం ఎక్కువ వెళ్తాం. ఎన్జిఓ అంటే ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలి, మనం డొనేషన్స్ తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా కొంత పని చేయాలి. అది ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా దాని మీద చాలామంది పని చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంటుంది పని, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ మీడియా ఎకోసిస్టమ్ అనేసరికి ఏమైపోతుందంటే, ఇది డెఫినెట్గా ఒక వెల్త్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్గా మార్చాలనేది నా ఆలోచన. నేను చాలామందితో మాట్లాడిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళ సజెషన్స్ తోటి, ఆర్థికవేత్తలు వాళ్ళందరి సజెషన్స్ తోటే మనం చెప్పే పాలసీ ఏంటి అంటే, వెల్త్ క్రియేటర్స్ని మనము గౌరవించాలనేది మన ఆలోచన. నిజానికి కమ్యూనిస్టులు ఏంటంటే పేదరికాన్ని పంచుతూ ఉంటారు. వాళ్ళు పేదరికంలోనే మనల్ని కొట్టుమిట్టాడేలా చేస్తూ ఉంటారు. ఒక కారు ఉన్నవాడు అలా పోతున్నాడు, చూసావా వాడి కారు నడుస్తుంది, నీ రక్తం పెట్రోల్ అయ్యి వాడు కారు నడుస్తున్నాడు. ఇది నేను చిన్నప్పటి నుంచి విన్న మాటలు ఇవన్నీ. సో ఒక డబ్బున్నవాడు కనబడి, నో అవన్నీ చూసావా చాలా దారుణం. సో ఒక చిన్న జోలె సంచి వేసుకోవాలి. ఎందుకంటే పాతకాలంలోకి వెళితే మీరు ఒక 30-40 ఏళ్ల క్రితం జర్నలిస్టులను చూసినా కూడా, ఏ సినిమాల్లో చూసినా కూడా ఖచ్చితంగా ఒక సంచి,
ఒక మామూలు బట్టల్లో మామూలుగా ఉండడం ఉంటుంది. నిజంగా సర్వసాధారణంగా ఉండడం అనేది మంచి విషయం, నో డౌట్ అబౌట్ ఇట్. అలా అప్పట్లో జర్నలిజం ఉండింది కూడా. ఆ రోజు అసలు వ్యాపార దృక్పథమే లేకుండా ఒక మీడియా సంస్థలు నడిచిన రోజులు అవి. ఆ తర్వాత కాలంలో మనకు తెలుసు ఏ ఆర్గనైజేషన్స్ దీన్ని పక్తు కమర్షియల్ ఫార్ములాలోకి జర్నలిజం తీసుకెళ్ళాయో కూడా తెలుసు. సో జర్నలిజం పూర్తిగా వ్యాపార దృక్పథంలోకి వెళ్ళిపోయి వ్యాపారమే దాని మొదటి లక్షణంగా మారిపోయిన తర్వాత జర్నలిజంలో ఉండే అసలైన బాధ్యత కనుమరుగైపోతూ వచ్చింది. అందుకే మా జర్నలిస్ట్ యూనియన్లో నేను ఎప్పుడు అంటూ ఉంటాను, జర్నలిస్ట్ యూనియన్లో అందరూ కూడా ప్రభుత్వం మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రభుత్వం మాకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, ప్రభుత్వం మాకు ఇంకేదో చేయాలి. ఇక్కడేమో సంస్థ 500 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ సంస్థల యాజమాన్యాల దగ్గర నడుస్తూ ఉంటాయి. పాపం జర్నలిస్ట్ మిత్రులేమో ప్రభుత్వం చేయాలని అడుగుతారు. నాకు ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరికేది కాదు. చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉండింది. సో నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నామనంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను అనుకున్నది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వాలి, ఇది వెల్త్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్ అవ్వాలి. ఎస్, ఇక్కడ ఉన్న దాంట్లో ఎంత అనుకుంటే మేము కరోనా టైంలో కూడా చాలా తక్కువ, మేము ఉన్న నెంబర్స్ చాలా తక్కువ మందిమే. ఆ తక్కువ మంది మినిమం రిసోర్సెస్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలనేదే మా ఆలోచన పెట్టుకున్నాం. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని నేను అంటే ఓన్ చేసుకునే మేము పనిచేస్తూ వచ్చాం. సో దీన్ని ఎక్స్పాండ్ చేసే క్రమంలో ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోవాలి, ఆ ఇన్వెస్టర్స్కి లాభం వచ్చే విధంగా రెవెన్యూ మోడల్ బిల్డ్ చేయాలి. రెవెన్యూ మోడల్ ఉండాలి, అందులో దందాలు బ్లాక్మెయిల్లు ఇవేం చేయకూడదు. సో ఇట్లా ఒక పద్ధతి పెట్టుకున్నాం. అందులో ఆ క్రమంలోనే కొంత ఎక్స్పాన్షన్స్లోకి కొంత రాగలిగాం. మీరు ఇందాక సెకండ్ ఫ్లోర్లోకి వచ్చారన్నారు కదా, ఈ సెకండ్ ఫ్లోర్లోకి రావడానికి నేను ఎంత శ్రమించానో మీకు కూడా తెలుసు ఆ విషయం. సో ఇక్కడ వచ్చాం, కానీ ఇది 24 hours న్యూస్ ఛానల్ శాటిలైట్ చేయాలి అని అంటే కనీసం 35 నుంచి 40 కోట్లు కావాలి. ఓకే, 35 నుంచి 40 కోట్ల రూపాయలు నేను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తీసుకురావాలి అనేది ఒక ఆప్షన్, లేదు ఇన్వెస్టర్స్ ద్వారా తీసుకురావాలనేది ఒక ఆప్షన్. క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తీసుకురావాలి అని అంటే నా ఒక్కడితోటి కాదు. సో నాకు ఆ సిస్టమాటిక్గా పని, ఈవెన్ సార్కి ఇంకా ఎక్కువ తెలుసు, జనం న్యూస్ వారు చేయించారు. యాక్చువల్ ఆ టైం జనం మలయాళంలో రాడు జనం టీవీకి వారు కీలకమైన వ్యక్తి, దాంట్లో వారు సిఓ కూడా పనిచేశారు కాబట్టి వారు కూడా చాలాసార్లు అన్నమాటనే. కాకపోతే ఇది చేయాలి అని అంటే ఒకరితో కాదు, దీనికి ఒక సిస్టమాటిక్గా మనం చేయాలి. మీరు అన్నట్టు శివశక్తి 2 కోట్లు వచ్చిన మాట నిజంగా చాలా గొప్ప అంశం అది. నేను చాలా ఆనందపడ్డాను. శివశక్తి మొన్న కూడా పోయినప్పుడు చెప్తూ ఉన్నాను కరుణాకర్తో. బట్ ఎస్, 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల వరకు ఓకే, కానీ 35 నుంచి 40 కోట్లు అయితే కానీ ఒక శాటిలైట్ ఛానల్ సమర్థవంతంగా మనము పర్ఫెక్ట్ శాటిలైట్ ఛానల్ చేయలేం. ఒక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరినో డబ్బులు అడగాలంటే కూడా చాలా కష్టం అవుతుంటుంది. సో అది సస్టైనబుల్ మోడల్ అవ్వాలి. అలాంటి మోడల్ బిల్డ్ చేయడానికి నేను 1 year పూర్తిగా శ్రమిస్తూ ఉన్నాను. అంటే దిస్ షుడ్ బి సక్సెస్ఫుల్ మోడల్ అవ్వాలి. ఏదో మళ్ళీ మనం దాన్ని కొన్ని రోజులు నడిపించేసి మళ్ళీ తర్వాత డబ్బులు లేవే, మరి నడవట్లేదే, శాటిలైట్లు ఎవరు చూడట్లేదు, లేకపోతే ఇంకో డిజిటల్లోకి వచ్చారు, ఇవన్నీ మాట్లాడడానికి కుదరదు. చేస్తే పర్ఫెక్ట్గా చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాను సార్. ఐఎమ్ రెడీ విత్ మై ప్రాజెక్ట్, ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ. సాయి గారు చెప్పినట్ల నేను జనం టీవీ నెక్స్ట్ 5 yearsకి నేషనలిస్ట్ హబ్ NHTV 24 hours న్యూస్ ఛానల్ నెక్స్ట్ 5 yearsకి ఏ స్థాయిలో ఉండాలి, ఎలాంటి ప్రోగ్రాములు చేయాలి, ఎలాంటి ప్రోగ్రాములు చేస్తే ప్రజలకు చేరువవుతాము, ఎలా మన ధర్మాన్ని దేశానికి సంబంధించిన అంశాలని అద్భుతంగా కింద వరకు తీసుకెళ్లగలము అనే విషయంలో పూర్తి కసరత్తు చేశాను. ఐఎమ్ వెరీ క్లియర్. ఓకే, సో లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ 2 నిమిషాలు ఇది కూడా చెప్తాను సార్. జనం టీవీ గురించి చెప్పారు, అందరికి తెలుసు. సంఘ్ బేస్డ్ ఛానల్, RSS వాళ్ళ అఫీషియల్ కాకుండా కానీ అట్లీస్ట్ అన్అఫీషియలీ బ్యాక్ ఛానల్ కేరళలో, మలయాళంలో. అక్కడ మాకు సబ్స్క్రైబర్స్ అనేది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన హిందువుల గురించి మాట్లాడుతూ అక్కడ ఇట్స్ టోటల్ సాయి గారు చేస్తున్నట్లనే నేషనలిస్టిక్ వ్యూ పాయింట్ ఉన్న ఛానల్. అక్కడ అన్ని కేరళ ఇస్ ఓన్లీ స్టేట్, అన్ని పార్టీలకి వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, అఫీషియల్ ఛానల్స్. కైరళి అనేది CPM వాళ్ళది, మీడియా అన్నది జమైతే ఇస్లామీ ముస్లిం లీగ్ వాళ్ళ ఛానల్, కాంగ్రెస్ వాళ్ళది జై హింద్ అనే ఛానల్ ఉంది. ఈ 3 మేజర్ పార్టీస్. అది కాకుండా చిన్న పార్టీలు వాళ్ళ ఛానల్ పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ లిటరసీ ఎంత ఎక్కువ ఉంటుందంటే ద వ్యూయింగ్ కేపబిలిటీస్ మోర్. మన దగ్గర సీరియల్స్ చూస్తారు, సాయంత్రం 6:30 కాగానే మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లాని కొట్టడం, ఆమె ఇక్కడ కొట్టడం, ఇదే నడుస్తుంటుంది 9 దాకా. ఓకే, కానీ న్యూస్ చూడడంలో నాకు ఒక ఫిక్స్ కాస్ట్ ఉంటుంది, సాయి గారికి తెలుసు. శాటిలైట్కి వెళ్ళంగానే మీకు మినిమం అప్లింకింగ్ డౌన్లింక్లో మీకు 30% పోతుంది. ఓకే, మీకు రెవెన్యూ రావాలంటే మీరు ఫస్ట్ 2లో, ఎందుకంటే నేను
టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి పనిచేసి వచ్చాను ఆ కంపెనీలో 17 సంవత్సరాలు. నాకు తెలుసు రెవెన్యూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సాయి గారు చెప్పినట్లు ఆ రెవెన్యూ మీకు మినిమం 2 కోట్లు నెలకు రాకుంటే అడ్వర్టైజింగ్ మీరు నడపలేరు ఛానల్. ఆ నంబర్ 2 నంబర్ 3 తర్వాత ఎవరికి రెవెన్యూ రాదండి, చాలా తక్కువ. నంబర్ 1 నంబర్ 2 ఛానల్స్ కూడా వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉంటే నడుస్తుంది. దానికోసం ఇది చూస్తుండే ఇక్కడ ఉన్న లీడింగ్ ఛానల్స్ కూడా మిగతా లాంగ్వేజ్కి ఎందుకు వెళ్ళారంటే వీ కెన్ ప్రజెంట్. లేకుండా ఏమంటారు మీరు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్, తెలుగు, అరే మాకు మొత్తం సౌత్ కావాలి కదా అంటారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సాయి గారు హీ నోస్ ద ప్రాబ్లం. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒక లెఫ్టిస్ట్ వాడు ఛానల్ పెడితే చూడండి టక డబ్బులు పడుతుంది వాడికి. ఎక్కడి నుంచి వచ్చిందని అడగకండి. ఇప్పుడు మోదీ గారు కొంచెం ట్యాబ్ బంద్ చేశారు, కానీ ముందు ఎక్కువ వస్తుండే. FCRA ఇప్పుడు కొంచెం టైట్ చేసేసారు ఆయన. కానీ ఈ లెఫ్టిస్ట్ ఈకో సిస్టంలో రైటిస్ట్కి లేదు. రైట్ వింగ్ ఛానల్ రాగానే వాడిని ఫస్ట్ ఎట్లా కిందకి దింపుతానో అని చూస్తూనే ఉంటారు. దాంట్లో ఈ మన హిందువుల తప్పు చాలా మటుకు. మన వాళ్ళు దేవుడికి వెళ్ళి కిరీటాలు పెడతారు, కానీ మంచి పని ఇట్లాంటి పనులకి ఎవరికి డబ్బులు రావు. అది ప్రాబ్లం. ఒక్క డిఫరెన్స్ సార్, ఒక ఇండియా టీవీ హిందీ ఛానల్, ఒక రిపబ్లిక్ టీవీ ఇంగ్లీష్ ఛానల్ ఎలా సక్సీడ్ అవుతున్నాయి సార్? ఒక సుదర్శన్ హిందీ ఛానల్, వాడికేం బ్రాంచీలు లేవు, లాంగ్వేజ్ లేవు. అంటే దానికి రీజన్ ఏంటంటే సార్, నిజానికి చెప్పాలంటే వ్యూవర్షిప్ రేటింగ్స్ డెఫినెట్లీ మీరు అన్నది అదంతా చేయవచ్చు సార్. బట్ ఇనీషియల్ కిక్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక 1 year 2 సంవత్సరాల పాటు నేషనలిస్ట్ హబ్ నిజంగా ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి అనే దానికి 2 సంవత్సరాల పాటు దీనికి కావాల్సిన ఫ్యూయల్ ఇస్తే వెళుతుంది. సో ఫుల్ ట్యాంక్ చేసుకునే అవకాశం మాకు ఎప్పుడూ లేదు. సో ఇప్పుడు మాకు పలానా కొంచెం దూరం పోవాలి, ఆగుతాను, మళ్ళీ కొంచెం కొట్టుకోవాలి, మళ్ళీ ఆగాలి, ఇలా పోతుంది. ఎవరికైనా ప్రశ్న ఉందండి? నెక్స్ట్ ప్లీజ్. సారీ, ఒక్క ప్రశ్న నేను అడుగుతాను సార్. ఇందాక మీరు అడిగిన దాని నుంచి నేను తీసుకోవాలి. మహారాష్ట్రకు సంబంధించి సార్, నేను నేషనలిస్ట్ గురించి మనం ఇంకోసారి మాట్లాడదాము అండ్ పర్సనల్గా కూడా మాట్లాడుకోవచ్చు. సార్ ఒకసారి మీరు మహారాష్ట్ర గురించి చెప్పినప్పుడు నాకు ఒకటి అనిపించింది. మహారాష్ట్ర చాలా ఇంపార్టెంట్ అని మీరు అన్నారు కాబట్టి అదేంటంటే, నేను ఇందాక ఒక మహారాష్ట్రకు సంబంధించిన స్టేట్ స్పోక్స్ పర్సన్తో మాట్లాడాను అక్కడ, అజయ్ పాఠక్ గారని. ఆయన చెప్తున్న దాంట్లో ఆయన మాత్రమే కాదు, ఈవెన్ అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన ఒక 2-3 మాట్లాడాను. ఈవెన్ బ్యూరోక్రసీలో పనిచేసిన వాళ్ళు కూడా, మేము మొన్నటిసారి ట్రిప్లో వెళ్ళొచ్చాం కూడా అక్కడికి ఆ సంబంధాలతోటి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సార్, ఆ మహారాష్ట్రలో అంట మొన్నటి ఎలక్షన్స్లో సుమారు 5% to 10% ఓట్ ఎవరైతే నేషనలిస్ట్లవి లేదా బీజేపీ సపోర్ట్ బేస్ అనుకున్నారో వాటిని తొలగించారు. చాలా కాన్స్టిట్యుయెన్సీలో అది కనిపించింది, కనీసం ఒక 40 కాన్స్టిట్యుయెన్సీలో అది కనిపించింది. శరద్ పవార్ అలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అది చాలా వరకు ఎస్టాబ్లిష్ కాలేదు, బట్ మొన్న మా రివ్యూస్లో తేలుతోంది అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దృష్టి పెడుతున్నాం మేము, మొన్న కొంచెం లైట్ తీసుకున్నాము, నెగ్లిజెన్స్లో పోయింది అని అంటున్నారు. నిజంగా ఇట్లాంటి సమస్య దేశవ్యాప్తంగా ఈవెన్ బీజేపీ రూల్ స్టేట్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా మిగతా ప్లేసుల్లో పరిస్థితి ఏంటి? ఒకసారి దాని గురించి చెప్పండి. ఓటర్ టర్న్అవుట్ మీరు నేషనల్ డెవలప్ పదే చెప్పారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడుగుదామని ఆపాను. మనం ఎప్పుడు అది మనం చూస్తున్నాం ఎలక్షన్ రోజు పొద్దున చాలామంది బూత్ నుంచి ఒక బూత్ తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ ఒక స్టేటస్ పెడతారు, నాది పేరు ఎక్కడ కనిపించట్లేదు, మా ఆవిడ పేరుంది, మా కొడుకు పేరుంది, మా కూతురు పేరుంది, నా పేరు లేదంటాడు ఆయన. మీరు ఏం చేశారు? మీకు ఎంతో టైం ఉండే మీకు రిజిస్టర్ చేయడానికి, లేకుంటే చెక్ చేయడానికి, చేయలేదు. మనం ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ మినిట్లో మనం లేస్తాం అనమాట. అది ఇక్కడ ఒకటే, ఎలక్షన్ ఒకటే కదా, అన్నిట్లో అంతే. మన ఈ ప్రాబ్లం ఎవరు ఈ అప్డేట్ చేస్తారు? లిస్ట్ అప్డేట్ చేసేది ఎవరు? లిస్ట్ అప్డేట్ చేసేది గవర్నమెంట్ సర్వెంట్స్. ఇది పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఈ గవర్నమెంట్ సర్వీస్ లిస్ట్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం అక్కడే ఆగిపోతుంది. అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు రిజల్ట్స్ని. వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని రిజిస్టర్ చేయడానికి. నేను చెప్తాను, నేను హైదరాబాద్లో 2014, 2019 ఎలక్షన్స్లో నేను ఆల్మోస్ట్ 6,000 మందిని జాయిన్ చేయించారండి. 21 మంది రిజెక్ట్ అయ్యారు, మీతో అందరు గాట్ లిస్టెడ్ ఇన్ ద ఎలక్షన్. కానీ 2 నెలలు 3 నెలల ముందు నుంచే నేను మొదలు పెట్టాను. ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇప్పుడు సాయి గారు ల్యాప్టాప్ నుంచి మీరు మోర్ దెన్ 10 అప్లికేషన్స్ అప్లోడ్ చేయగానే సాయి గారు IP అడ్రస్ బ్లాక్ చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇదేదో మ్యానిపులేషన్ తెలుస్తుంది. సో మేమేం చేస్తామంటే, అప్పుడు బన్వర్లాల్ జైన్ గారు ఉన్నారు ఆ టైంలో, హీ వాజ్ ద ఎలక్షన్ కమిషనర్ స్టేట్. ఆయన కలిసి చెప్పారు, సార్ ఈ 10 IP అడ్రసెస్లు బ్లాక్ చేయకండి, మేము దీని నుంచే లీగల్గా చేస్తున్నాం అని చెప్పి ఫామ్స్ చూపించాం. ఈ సెట్ ఫైన్, వాళ్ళ IT డిపార్ట్మెంట్ పిలిపి చూపించాం. ఇది చేయాల్సింది. దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి డన్. వీళ్ళకి తెలియదు IP అడ్రస్ కూడా బ్లాక్ అయిపోతుందని. ఇది ఏం చేస్తారంటే, మీరు సోషల్ మీడియా పోస్టులు పెట్టి అది చేసి ఇది చేసే బదులు బీజేపీ వాళ్ళ కార్యకర్తలు చేయాల్సింది రిజిస్ట్రేషన్, ఓటర్ రిజిస్ట్రేషన్, అండ్ దాన్ని ట్రాక్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడో బ్యాక్ ఎండ్ నుంచి వీళ్ళు డిలీట్ చేసేస్తారు మళ్ళీ. అంటే వీళ్ళు ఇంటికి వెళ్తారు, చెకింగ్ అంటారు, వాళ్ళు డోర్ లాక్డ్ అంటారు, సెకండ్ టైం ఎంత డోర్ లాక్డ్ అంటే డోర్ లాక్ అని తీసేస్తారు పేరు. లేకుంటే ఒక ఇంట్లోనే మన ఓల్డ్ సిటీలో చూసాం 400 మంది ఉంటారు ఒక ఇంట్లో. అదన్నీ జరుగుతుంది. సో ఐ థింక్ ద బేసిక్ పాయింట్ మనదే.
సెకండ్ కార్యకర్తలది కూడా. మీరు మీ ఓటర్స్ని మీరు చూసుకోకపోతే వాళ్ళు మీకు ఓటు వేయలేరు. ఓకే, సింపుల్. మళ్ళీ నేను కంటిన్యూ అవుతాను. అండ్ చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.